Hello, anybody? Anybody is there? ఇందాక అది సరిగ్గా వినపడలేదు. ఇప్పుడు వినపడుతుందా? హలో, ఎస్ వినపడుతుందా? Is everybody hear my voice or not? Can anybody tell me? Is it okay? Right. I'm sorry for the disturbance because I am not a techie guy, so I can't able to separate the issue. So now ఈరోజు మనము జాక్ లండన్ రాసినటువంటి కాల్ ఆఫ్ ది వైల్డ్ నవల గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఫర్ దిస్ టెక్నికల్ స్నాగ్. సో నౌ కాల్ ఆఫ్ ది వైల్డ్ నవల రాసేటప్పటికి మన జాక్ లండన్కి ఓన్లీ 22 ఏళ్ళు మాత్రమే. అయితే జాక్ లండన్కి సంబంధించి మనం ఒక చిన్న బయోగ్రఫీ లాంటిది ఒక్కసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈయన ఒక జాక్ లండన్ రాసినటువంటి నవలల సంగతి అట్లా పక్కన పెడితే ఈ మనిషి ఒక మానవాతీత శక్తి అన్నంత పని చేశాడు ఆయన. అంటే మనకు అంబేద్కర్ ఏ విధంగా అయితే రాసుకుంటూ పోయాడో, జాక్ లండన్ కూడా దాదాపుగా రోజుకు 1000 పేజీలు రాసి 1000 వర్డ్స్ ఉండేటంత వర్క్ చేసేవాడంట. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి జాక్ లండన్. ఈ జాక్ లండన్ నుంచి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళ పేర్లు చాంతాడంత ఉంది. మచ్చుకి అప్టన్ సింక్లేర్, అట్లాగే మన గ్రేప్స్ ర్యాత్ ఆఫ్ ది గ్రేప్స్ రాసినటువంటి స్టెయిన్ బ్యాక్, ఆ తర్వాత మనకందరూ తెలుసు జార్జ్ ఆర్వెల్. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జాక్ లండన్ యొక్క స్ఫూర్తితో రచనలు చేసినటువంటి వాళ్ళు. జాక్ లండన్ పాపం 40 ఏళ్లే బ్రతికాడు నిజంగానే. కామ్రేడ్ సివిఆర్, ఎస్ యు ఆర్ రైట్. అండ్ జాక్ లండన్ యొక్క బయోగ్రఫీ చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనిషి యొక్క మనం మామూలుగా భావావేశంలో కవితల్లాగా మనం రాసుకుంటూ పోతాం, కానీ అట్లా కాకుండా జాక్ లండన్ దాదాపుగా మనిషి ప్రకృతితో కొట్లాటల్లోనే తన జీవితాన్ని జీవిస్తూ అదే జీవితానికి అన్వయిస్తూ రాసినటువంటి నవలలే ఉన్నాయి ఆయన దాదాపుగా. కాల్ ఆఫ్ ది వైల్డ్ కానీ, సీ ఆఫ్ ది వూల్ఫ్ కానీ. అంటే కథను ఆయన ఆంథ్రోపోమార్ఫిక్ స్టైల్లో చెప్తాడు. అంటే మనకు జంతువును మనిషిగా ఊహిస్తూ చెప్తాడు. మనకు కాల్ ఆఫ్ ది వైల్డ్ ఆ విధంగానే నడుస్తుంది. అంటే ప్రతి మనిషిలో కూడా ఒక ప్రిమిటివ్ బీస్ట్ ఉంటుంది, ఒక జంతువు ఉంటుంది. అది ఆపత్ సమయాల్లో లేకుంటే అది ఎక్కువగా సక్సెస్ఫుల్ సమయాల్లో ఆ జంతువు లేస్తుంది. మిగతా సమయంలో సుషుప్తావస్థలో ఉండే ఈ గుణము, ఈ జంతు ప్రవృత్తి సరైన సమయం రాగానే విపరీతమైనటువంటి శక్తితో లేస్తుంది. ఆ ప్రవృత్తిని కాల్ ఆఫ్ ది వైల్డ్లో అద్భుతంగా చూపిస్తాడు జాక్ లండన్. ఈయన దాదాపు
18 సంవత్సరాల్లోనే 23 నవలలు, 21 కథా సంచికలు, 3 జ్ఞాపకాలు, 3 నాటకాలు, 3 నాన్ ఫిక్షన్ పుస్తకాలు, అదేవిధంగా డజన్ల కొద్ది వ్యాసాలు విపరీతంగా రాసుకుంటూ పోయాడు. గమ్మత్ ఏంటంటే జాక్ లండన్ 15 ఏళ్ల వయసులో ఎంత కష్టపడతాడంటే, చదువు లేదు, 15 ఏళ్ల వయసులో తను ఉదయము 6 గంటలకు లేయాలి, 8కి ఫ్యాక్టరీకి వెళ్ళాలి, రాత్రి 10-11 వరకు పనిచేయాలి, ఇంటికి రావాలి, పడుకోవాలి, మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి మళ్ళీ ఫ్యాక్టరీకి పరిగెత్తి ఒక్కొక్క రోజు మెషిన్ల దగ్గర 3-4 రోజులు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత కష్టపడ్డాడు, జంతువు కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. ఆ కష్టంలోనే తనకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రవృత్తులు చూసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ మానేసి తర్వాత వేగా బాండ్గా కొంచెం కొద్ది కాలం తిరిగాడు. ఆ కొద్ది కాలంలోనే ఆయన ఒక కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, యువర్ రైట్ కామ్రేడ్ సివిఆర్, ఒక కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, కుక్క అని ఇక్కడ కనుక కాదు కానీ కుక్కను తీసుకొని ఆంథ్రోప్రోమార్ఫిక్ స్టైల్ అంటాం దాన్ని. అంటే ఒక మనిషి కుక్కలో ఉంటే ఎట్లా ఉంటుంది అనే దృక్పథంతో రాసినటువంటి నవల అది. ఇది మానసిక విశ్లేషణాత్మక నవలే కాక ఇది యాక్చువల్గా న్యాచురలిజం అనే ఒక అప్పట్లో న్యాచురలిజం అనేది అంటే ప్రకృతితో మనిషి ఆ మమేకమైనటువంటి ఒక దీన్ని తీసుకొని ఆ న్యాచురలిజం స్టైల్లో రాసినటువంటి ఒక థీమాటిక్ నావెల్ ఇది. అయితే అదే సమయంలో మనిషి యొక్క జీవితం, మనిషి ఎలా జీవిస్తే ఆ జీవితాన్ని అద్భుతంగా గడపగలుగుతాడు అనేదాన్ని కూడా మనం ఈ నవలను చదివితే తెలిసిపోతుంది. ఈ తన థీమ్ను చూపెట్టేందుకు లండన్ బక్ అనే ఒక కుక్కను ఎంచుకుంటాడు. ఆ కుక్క ద్వారా మొత్తం ఈ తన కథను చెప్పుకుంటూ పోతాడు. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇదేంటంటే జాక్ లండన్కి సంబంధించి జాక్ లండన్ యాక్చువల్గా తను జీవించిన జీవిత కాలం అంతా కూడా విపరీతమైనటువంటి స్ట్రైవ్ను తీసుకున్నాడు తన జీవితంలోకి, తన శరీరంలోకి. ఎంత కష్టాన్ని తీసుకున్నాడంటే ఎక్కడ కూడా తను విశ్రాంతి అనేది ఎరగాడు అనమాట. 40 సంవత్సరాల చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ 40 సంవత్సరాల వయసులో కూడా నేను చెప్పాను ఇప్పుడు ఒక 18 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి నవలలు, 23 నవలలు రాశాడండి. 21 కథా సంచికలు, కథలు, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాసుకుంటూ పోవడమే ఆయనకు తెలిసింది. రాస్తూ 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 అన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి వెనక్కి. నీ నవల మాకు నచ్చలేదు, మీ రైటప్ మాకు నచ్చలేదు అని వెనక్కి తిరిగి వచ్చేస్తుంటాయి. అయినా సరే దేనికి కూడా వెరవలేదు. నువ్వు రాయాలనుకున్నావు కాబట్టి రాయి, అంతే. ఫలితం కోసం ఎదురు చూడొద్దు. భగవద్గీతను బాగా ఆవాహన చేసుకున్నట్టున్నాడు. ఈ విధంగా మనిషికున్న లక్షణాలన్నింటినీ కూడా రాసినటువంటి జాక్ లండన్ ఆయన మార్క్సియన్ సోషలిస్టు. తను సోషలిజం కోసం విపరీతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చాడు, విపరీతంగా రాశాడు. ఆయన ఆత్మకథాత్మక నవల ఒకటి, మార్టిన్ ఈడెన్ అనే ఒక ఆత్మకథాత్మక నవల ఉంది. ఆ నవలని మనము అద్భుతమైన తనకు సంబంధించినటువంటి తన కథనే ఆయన ఆత్మకథగా రాసుకున్నటువంటి నవల అది. ఆ నవలని మొన్న ఇటీవలనే మనం చూసినాం. రష్యన్ రైటర్ మయకోవ్స్కీ సినిమాగా తీశాడు ఆ నవలని. అందులో మయకోవ్స్కీ అండ్ మార్టిన్గా వేషం వేశాడు, తనే హీరోగా వేశాడు. అంత అద్భుతమైనటువంటి నవల అది మార్టిన్ ఈడెన్ అనేది. అట్లాగే ఈ లెనిన్కు కూడా జాక్ లండన్ అంటే విపరీతమైనటువంటి ఇష్టం. రోజు ఖచ్చితంగా ఒక కథ చదివేవాడంట లెనిన్. అంత ఇంకా ట్రాట్స్కీ అయితే పూనకం. జాక్ లండన్ అంటే తనకు పూనకం వచ్చేంతటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి జాక్ లండన్. ఇంతమందికి స్ఫూర్తినిచ్చినటువంటి జాక్ లండన్ కథ మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ఈ థీమ్ను చూపించేందుకు లండన్ ఏం చేస్తాడంటే బక్ అనే కుక్కను ఎన్నుకున్నాడు. ఈ బక్ అనే కుక్క యాక్చువల్గా అది మంచి కుక్క, అంటే చాలా అరిస్టోక్రటిక్ జీవితాన్ని గడిపే కుక్క.
ఒక జడ్జి గారింట్లో, మిల్లర్ అనేటువంటి ఒక జడ్జి గారింట్లో, ఒక పెద్ద ఎస్టేట్లో ఒక 2 అద్భుతమైనటువంటి స్పీషీస్కు పుట్టినటువంటి జంతువు అది. అంటే స్కాచ్ షెపర్డ్, సెయింట్ బెర్నార్డ్ అని ఈ 2 రకాలకు సంబంధించి పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుక్క అది. అయితే అప్పట్లో ఉత్తర ధ్రువంలో ఈ బంగారు గనులు విపరీతంగా ఉండేవని చెప్పేసి ఒక ప్రతీతి. విపరీతంగా బంగారు గనుల కోసం ఈ స్లెడ్జి బండ్ల మీద ఉత్తర ధ్రువానికి ఈ మంచు మీద వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో బక్ ఈ మిల్లర్ గారింట్లో చాలా అరిస్టోక్రటిక్ లైఫ్ గడుపుతూ చాలా సుఖమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి సందర్భం అది. అప్పుడు అది దేన్నైనా కూడా నమ్మేటటువంటి స్వభావం కలది. ఏ వ్యక్తినైనా సరే, ఎవరినైనా సరే నమ్మేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఒక కుక్క. అయితే ఆ ఇంట్లో ఒకడు వాచ్మెన్గా పనిచేసేవాడు. వాచ్మెన్గా పనిచేసినటువంటి అతని పేరు ఒకరోజు పాపం జడ్జి గారు ఏదో మీటింగ్కి వెళ్ళాడు. ఆయన కుమారులు ఏదో అక్కడ ఒక జిమ్ము స్థాపిస్తే అక్కడ జిమ్ములో ఉండడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆ పళ్ళ తోటలోంచి ఈ వాచ్మెన్ పేరు మాన్యుల్. ఈ మాన్యులు పళ్ళ తోట గుండా వెళ్తూ ఉంటే ఆయన వెనుకనే అనుసరిస్తూ కుక్క బక్ కూడా షికారుకు వెళ్తున్నాలే నేను అని అనుకున్నది అది పాపం. అయితే ఆ షికారుకు పోయినటువంటి కొద్దిసేపటికి అక్కడ ఒకడు ఈ మాన్యుల్తో ఏదో మాట్లాడాడు. కొంత డబ్బు చేతులు మారింది. సరే సరుకు కట్టి అన్నాడు. అనగానే వెంటనే వాడు లావుపాటి తాడు తీసుకొచ్చి బక్కు మెడపట్టి కింద ఇట్లా చుట్టేసి కింద పడేశాడు. ఇది బక్కేమనుకుంది, తన మెడ చుట్టూ తొణకకుండా ఇది కడుతున్నప్పుడు చాలా హాయిగా నిలబడింది. ఇది నాకు సంబంధించిందే, ఏదో చేస్తున్నాళ్లే మా వాళ్ళు అనుకున్నది. అది ఎరిగిన వాళ్ళని బాగా నమ్ముతుంటుంది. అటువంటప్పుడు అది ఏమైంది, ఆ తాడు కొసలు ఇట్లా చుట్టి ఇట్లా కింద పడేసే టయానికి అది గుర్రుమంటది. తనకి ఇదంతా నచ్చలేదని తెలియజేయడం కోసం మాత్రమే అది ఆ విధంగా గుర్రుమంటది. అయితే దాని తాడు చుట్టూ గొంతు బిగిసేసరికి అర్థమైపోయింది అది. ఈ కోపం ఎక్కువైపోయి అది ఒక్కసారిగా ముందుకు దూకుతుంది. కానీ వాడు కూడా వెనక్కి తగ్గలేదు. దాన్ని గట్టిగా దాన్ని గొంతు పట్టుకొని కాళ్ళ చుట్టూ ఇట్లా చుట్టేసి దాన్ని బయటకు గట్టితనానికి అది మెడ ఊపిరాడక తల వేలాడేసింది. మొత్తం దాన్ని తీసుకెళ్ళి ఒక రైలు పెట్టే లాంటిది వస్తే దాంట్లో సామాన్లలో ఇట్లా పడేశారు కుక్కని. పడేసరికి అది ఇంతకుముందు తనకు ఎప్పుడు తెలియనటువంటి అనుభవం. అది చాలా అద్భుతంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి బక్ ఒక్కసారిగా అర్థం కాలేదు, ఒక స్పృహ తప్పిపోయింది. తర్వాత లేచేసరికి నాలుక పీక్తున్నట్టు ఏదో వాహనంలో అది ప్రయాణిస్తున్నట్టు అది అనిపించింది. తర్వాత ఇంజన్ కూత వినపడేసరికి అది రైల్లో పోతున్నా నేను అనే సంగతి దానికి అర్థమైపోయింది. అది కూడా జడ్జి వెంట చాలాసార్లు రైళ్లలో ప్రయాణం చేసినటువంటి కుక్క అన్నమాట. ఆ విధంగా అది ఒక 2 రాత్రులు 2 పగళ్ళు అదే రైల్లో ప్రయాణం చేస్తుంది. ఎక్కడా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు. చాలా కోపంతో, ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది జరిగిన తర్వాత మనిషి ఎంత విలవిలలాడిపోతాడంటే అది కుక్కలో చూపిస్తాడు మనకి. కోపంతోనూ అవమానంతోనూ అసలు ఇదంతా ఏమిటి, ఎందుకు జరిగింది, వీళ్ళెవరు, తనతో వీళ్ళకి ఏం పని, ఈ ఇరుకు పెట్టెలో నన్ను ఎందుకు ఉంచారు, ఎక్కడ తీసుకుపోతున్నారు, ఏమి తెలియదు దానికి. గుర్రుమంటుంది. చివరికి దాన్ని ఒక చోటికి తీసుకెళ్తారు. ఒక దొడ్డి లాంటి చోటికి తీసుకెళ్తారు. ఒక ఎర్ర స్వెట్టర్ వేసుకున్న లావుపాటోడు ఒకడు వచ్చి ఆ కుక్క తీసుకున్నట్టు సంతకం పెట్టేసి డబ్బులు ఇచ్చేసి కుక్కను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చదువుతాను నేను. బండి పైన బక్ను చిన్న దొడ్డిలోకి చేర్చారు. దొడ్డి గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఎర్రని స్వెట్టర్ వేసుకున్న లావుపాటి వాడొకడు కుక్క ముట్టినట్టు సంతకం చేశాడు. వాడే తన పాలిటి యముడని బక్ గ్రహించింది. పెట్టె చువ్వల మీదికి లంఘించింది. ఆ మనిషి చిన్న వెటకారపు నవ్వు నవ్వి గొడ్డలి దుడ్డుకర్ర అందుకున్నాడు.
ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ ఈ నవలలో. ఎందుకంటే బక్ తన జీవితాంతం గుర్తుంచుకున్నటువంటి సంఘటన ఇది. అంటే తన రాబోయే జీవితంలో కూడా ఏ విధంగా తను జీవించాలా అనేదానికి పునాది ఈ సంఘటన. దాన్ని ఇప్పుడే బయటికి తీస్తున్నావా ఏమిటి అని బండివాడు అడిగాడు. ఖచ్చితంగా అంటూ లావు మనిషి గొడ్డలితో పెట్టెను ఒక్క పెట్టు పెట్టాడు. పెట్టె తెచ్చిన 4 మనుషులు హడలుకొని గోడ ఎక్కి కూర్చొని వినోదం చూడసాగారు. గొడ్డలి దెబ్బలకు పెట్టె తాలూకు కొయ్య పెళపెళ విరిగింది. బక్కు ఆవేశంతో గొడ్డలి పడ్డ ప్రతి చోటికి దూకి విరిగిన కొయ్యను నోటితో పట్టేసి పెనగనారంభించింది. ఎర్ర స్వెట్టర్ వాడు తాపిగా దాన్ని బయటకు తీసే ప్రయత్నంలోనే ఉన్నాడు. బయటకు రావే ఎర్రకళ్ళ రాకాసి అంటూ గొడ్డలి కింద పడేసి దుడ్డుకర్రను కుడి చేతికి మార్చుకున్నాడు. అది నిజంగా ఎర్రకళ్ళ రాక్షసిలాగే ఉంది. రోమాలు నిక్కబొడుచుకొని నోట నురుగులు కక్కుతూ వెర్రిచూపుతో అది 140 పౌండ్ల శరీరాన్ని 2 రోజులుగా ప్రజ్వలించే కోపాగ్నిని ఆ మనిషి పైకి విసిరింది. ఎగిరి ఆ మనిషిని కోపంతో పట్టబోయింది. అంతే, దానికి షాక్ తగిలినట్టయి శరీరం కుంచుకుపోయింది. పళ్ళు ఖర్చుకుపోయాయి. ఆ దెబ్బతో అది భూమి మీద వెల్లకిలా పడింది. అంతకుముందు దానికి ఎన్నడూ దుడ్డుకర్ర అనుభవం లేదు. ఏం జరిగిందో దానికి అర్థం కాలేదు. బాధ కోపము కూడా కనపరిచేలాగా అరిచి అది మళ్ళా లేచి ఆ మనిషిపైకి దూకింది. మళ్ళీ షాక్ తగిలేది కింద పడిపోయింది. ఈసారి దానికి దుడ్డుకర్ర అర్థమైంది. కానీ వెర్రి కోపంలో అది లక్ష్య పెట్టలేదు. అది 12 సార్లు ఎర్ర స్వెట్టర్ వాడి మీదకి దూకి 12 సార్లు దుడ్డుకర్ర దెబ్బతిన్నది. ఆఖరు దెబ్బ మరీ బలంగా పడింది. అది మరిక దూకలేకపోయింది. స్పృహ సగం చచ్చి లేచి నిలబడి వశం తప్పిన కాళ్లతో తూలుతూ అటూ ఇటూ కదిలింది. దాని ముక్కుల నోట చెవుల రక్తం కారుతున్నది. అందమైన దాని జూలు నిండా నెత్తురు కలిసిన నోటి నురుగు చిందింది. అంతలో ఆ మనిషి ముందుకు వచ్చి వట్టి పుణ్యానికి బక్ ముక్కు మీద బలంగా ఒక్క దెబ్బ వేశాడు. ఈ బాధ ముందు మిగిలిన బాధలన్నీ ఒక్కసారిగా తుడుచుకు పెట్టుకుపోయాయి. సింహంలాగా గర్జిస్తూ బక్ మళ్ళీ ఆ మనిషిపైకి దూకింది. కానీ ఈ లోపుగా అతను దుడ్డుకర్రను ఎడమ చేతికి మార్చుకొని బక్ కింది దవడను ఒడుపుగా చిక్కించుకొని కిందికి వెనక్కు ఒక్క గుంజు గుంజాడు. బక్ గాలిలో 1.5 చుట్టూ తిరిగి దబాలున నేలపై పడడంతో దాని తల రొమ్ము అణుచుకుపోయాయి. ఇంత అయినా బక్ ఆఖరిసారి ఆ మనిషిపైకి లంఘించింది. వాడు కూడా ఇంతకు ముందు కొట్టని అస్సలు దెబ్బ బక్ స్పృహ తప్పిపోయింది. ఈ సంఘటన అంటే దుడ్డుకర్ర అనుభవాన్ని తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది బక్. ఎందుకంటే దానికి ఇంతకుముందు ఇది పరిచయమే లేనటువంటి సంఘటన. తన శరీరం మీద ఇంత తెలివి మాలిన పరంగా ఇంత కర్కశంగా చూపించినటువంటి సంఘటన ఇంకొకటి లేదు. అందుకోసం తన్ని కుక్కల్ని దారికి తీసుకురావడంలో వాడు చేసినటువంటి హింసను అది గుర్తుపెట్టుకుంది. ఇలా ఆటవిక ఒక శాసనాన్ని ఆ దుడ్డుకర్ర బక్కు పరిచయం చేసింది. దుడ్డుకర్ర ఉన్నవాడు శాసనకర్త, ఆమోదించి తీరాల్సిందే, అంతే. వీడు తీసుకుపోయి పెరాల్ట్ అని చెప్పేసి ఫ్రాన్సోయ్ అని చెప్పేసి 2 ఉంటారు. వాళ్ళకి పెరాల్ట్కి ఇది గాంధీ చేసినాడన్న అనువాదం. పీకాక్ గాంధీ పుస్తకం కూడా ఇదిగో పీకాక్ గాంధీ అనువాదం చేశాడు. ఇంతకు ముందు కోకు చేశాడు దీన్ని ప్రకృతి పిలిచింది అనే పేరుతో. తర్వాత గాంధీ ఇది అడవి పిలిచింది పేరుతో అనువాదం చేశాడు. సరే, ఇలా పెరాల్ట్ ఫ్రాన్సోయ్ అనే 2 వాళ్ళ దగ్గర నుంచి $300 కొనుక్కుంటారు ఈ కుక్కను. ఈ కుక్కను కొనుక్కున్న తర్వాత దీన్ని కుక్క అనకూడదేమో, బక్ అని పేరుతో పిలుస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మనిషికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుభూతులు మనకు ఈ బక్ అనే కుక్కలో చూస్తాం. సో ఇది ఓడిపోయిందని దానికి తెలుసు, కానీ నేను లొంగిపోలేదనే దాంతోనే దుడ్డుకర్ర గలవాన్ని పైచేయి అనే సంగతి అర్థమైంది. కానీ నేను వానికి లొంగలేదు అనే సంగతి వానికి అర్థమైంది. సరే, అది నేర్చుకున్నటువంటి ఆ పాఠాన్ని అది తన జన్మలో ఎప్పుడూ కూడా మరవలేదు. ఇలా అర్థం చేసుకున్నటువంటి బక్ కొద్ది రోజులకు ఎర్ర సెట్టరోడు మొత్తం కుక్కలన్నింటినీ లొంగ తీసుకోవడం ఇవన్నీ చూసి దానికి అర్థమైపోయి అలా కొంతకాలానికి ఈ ఎర్ర స్వెట్టరోడు
పెరాల్ట్ ఫ్రాన్సోయ్ అనే వాళ్లకు అమ్మాడు. అమ్మిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులు చేతులు మారడం కూడా అది గమనిస్తూనే ఉంది. ఆ చిన్న మనిషి మరో కుక్కను తనను వెంట పెట్టుకొని పోవడం ఇవన్నీ కూడా తనకి అర్థమైపోయింది. ఓహో, అయితే ఇక ఇప్పటి నుంచి నేను వీళ్ళనమాట నాకు యజమానులు అనే సంగతి దానికి అర్థమైపోయింది. ఈ పెరాల్ట్ ఫ్రాన్సోయ్ ఇద్దరూ కూడా కెనడా దేశపు వాళ్ళు ఈ ఉత్తర ధ్రువానికి ఈ పోస్టు లెటర్స్ చాలామంది పుంకాలుగా ఉత్తర ధ్రువానికి బంగారు వెతకడానికి వెళ్ళేవాళ్ళు కదా. ఈ పోస్ట్ ఉత్తరాలు తర్వాత వాటికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుపోయే వాళ్ళు అనమాట. వాళ్ళ స్లెడ్జ్ బండికి ఇట్లాంటి కుక్క ఒకటి ఉండాలని చెప్పేసి అది దాన్ని తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ వెంట నడిచి వెళ్ళిపోతుంది. అది అక్కడికి పోయిన తర్వాత అక్కడ స్పిట్జ్బర్గెన్ అని చెప్పేసి ఇంకొక కుక్క అక్కడ ఉంటుంది వాళ్ళతో పాటు. అది దీనికి అర్థమైపోద్ది, ఇక్కడ ఇది లీడర్ అనమాట ఈ స్పిట్జ్బర్గెన్ అనేది. కానీ ఆ స్పిట్జ్బర్గెన్ అనేది చాలా కుట్రపూరితమైనటువంటి కుక్క. మన మనుషుల్లో ఉన్నట్లే ఉంటుంది అక్కడ కూడా, కుక్కల్లో కూడా అది చాలా కుట్రపూరితంగా ఉంటుంది. చాలా పకడ్బందీగా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది, ఎవరిని దగ్గర రానియకుండా. ఆ విధంగా అదొక స్టైల్లో, అది విలన్ స్టైల్లో అది ఉంటుందన్నమాట స్పిట్జెన్బర్గ్ అనే కుక్క. తర్వాత దాని దగ్గర ఇంకొక ఏ విషయంలోనే ఆసక్తి లేనటువంటి డేల్ అనే కుక్క కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు ఇది తనను తీసుకువెళ్ళి మంచుకు పరిచయం చేస్తారు. అప్పటిదాకా దానికి మంచు అనేది కూడా తెలియదు, అసలు అది ఎరగదు ఎప్పుడు కూడా. అక్కడ ఉండే కుక్కలన్నీ కూడా తోడేళ్ల మాదిరి అవి విపరీతమైనటువంటి దీంట్లో ఉంటుంది. కానీ మన ఈ బక్ అనే కుక్క మాత్రం చాలా ఎత్తుగా, చాలా ఇదిగా, బలంగా ఉంటుంది. కానీ ఈ కుక్కలన్నిటిని చూసిన తర్వాత తను మంచు మీద అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా దానికి విపరీతమైనటువంటి ఆవేశం వస్తుంది. నేను ఎక్కడికి తీసుకొచ్చాను, ఎక్కడ ఉంటున్నాను, ఏం కథ అని. కానీ ఈ లోపలనే వాళ్ళు మళ్ళీ కొడతారు. కొట్టి దాన్ని జీను తగిలిచ్చేసి స్లెడ్జ్ బండ్లకు కడతారు. దాన్ని కట్టి మొదలు పెడతారు. ఈ కుక్కల బళ్లను, ఈ స్లెడ్జ్ బండ్లను నడిపించడంలో చాలా వీళ్ళు ఈ పెరాల్ట్కి ఫ్రాన్సోయ్కి మంచి అనుభవం ఉంటుంది. ఈ స్లెడ్జ్ బండ్లను, ఆ స్లెడ్జ్ బండ్లను అన్నింటిని లాగే కుక్కలు అన్నిటికంటే ముందు స్పిట్జ్ అనే విలన్ కుక్క అని చెప్పానే దాన్ని కట్టి ముందుకు లాగిచ్చేస్తారు. ఆ విధంగా బక్కు తర్వాత ఈ మూడు కుక్కల్ని మించి లాగుతున్న చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓహో, ఇది చాలా అద్భుతమైనటువంటి కుక్క అనమాట అనే సంగతి వాళ్ళకి అర్థమైపోతుంది. తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ రెండు బిల్లీ, జో అనే రెండు కుక్కల్ని పట్టుకొని వస్తారు. అవి వాటిని కూడా ఈ స్లెడ్జ్ బండ్లకు కడతారు చాలా వేగంగా పోవడం కోసం. అట్లా సాయంకాలం లోపలనే మొత్తం 3-4 కుక్కల్ని సంపాదించేసి ఒకటి ముసలి ఎస్కిమో కుక్కను లాస్ట్లో తీసుకొని వస్తారు. దాని పేరు సోర్వెక్స్. అదొక గుడ్డి కన్ను ఉంటుంది దాన్ని కూడా తీసుకొచ్చేసి ఆ గుడ్డి కంటి వైపు ఎవడైనా వస్తే అది విపరీతంగా కరుస్తుంది. ఒకసారి బక్కు ఇలాగే పోయి ఆ స్పోర్వెక్ను గుడ్డి వైపు నుంచి సమీపించేసరికి అది గిరుక్కున ఏం జరిగేది తెలుసుకునే లోపల తొడకు 3 అంగుళాల లోపల కరిచేస్తుంది. అట్లా ఇది ఈ బక్కు మొత్తం ఆ గుంపులో ఒకటిగా అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ రాత్రిపూట మంచులో పడుకోవడం అనేది దానికి అలవాట్లేదు. చాలా చక్కగా హాయిగా జడ్జి గారి కాళ్ళ దగ్గర ముందు మంట వెలుగుతూ ఉంటే హాయిగా పడుకునేటువంటి బక్కు ఒక్కసారిగా నిద్ర సమస్య ఎదురవుతుంది. ఈ మంచులో ఎలా పడుకోవాలి, ఎలా గడపాలి అని చెప్పేసి చిన్నగా మైనం ఒత్తి వెలుగులో వెచ్చగా వాళ్ళ టెంట్ కనపడుతుంది. ఈ యజమానుల టెంట్, పెరాల్ట్ ఫ్రాన్సోయ్ వాళ్ళ టెంట్ కనపడితే అందులోకి పోవాలని ట్రై చేస్తుంది. వాళ్ళు గట్టిగా ఒకటి ఇచ్చుకుంటారు. వెంటనే కంగారుగా బయటికి చలిలో పరిగెత్తి ఎక్కడ పడుకోవాలనో దానికి అర్థం కాదు, మొత్తం మంచే ఉంటుంది. అట్లా పోతూ పోతూ ఎక్కడ పడుకుందాం అనే చోట ఒక చోట కుయ్యమని వినపడుతుంది. వినపడితే దాన్ని ఇట్లా తవ్వుతే చూస్తే కింద కుక్క ఉంటుంది. అది పడుకొని ఇట్లా ఉంటుంది అనమాట. ఓహో, ఇది మనం తవ్వుకొని మంచులోనే పడుకోవాలన్నమాట అని చెప్పేసి సరే ఇక తోక ముడిచి వణుకుతున్న దేహంతో వెళ్ళి మంచులో పడుకుంటుంది.
ఆ మంచులో పడుకున్నటువంటి, అంటే చలికి ఎలా నిద్రపోవాలి, ఎలా నిద్రపోతే నేను మళ్ళీ నెక్స్ట్ డేకి ఇదైతాను అనే సంగతి అది గుర్తుంచుకుంది. అంటే ఇది మరొక పాఠం. ఇప్పుడు సెకండ్ లెసన్ నేర్చుకుంది. అంటే నిద్రపోవాల్సిన పద్ధతి ఇదన్నమాట. అంటే ఒక చోట ఏరుకొని అక్కడ ఒక గుంట దవ్వుకొని ఆ గుంటలో పడుకుంటే విపరీతమైనటువంటి నిద్ర వస్తుంది, అది నేర్చుకుంది. ఇలా నేర్చుకున్నటువంటి ఇది తిండి తినడం దానికి ప్రాబ్లం అయింది. అంటే ఒక్కసారిగా తిండి వేస్తారు. ఆ తిండి తినాలంటే విపరీతంగా లాక్కొని తినాలి. ఆ లాక్కొని తినాలంటే ఇది మనం ఇటు చూసే లోపలనే లాగేసుకుంటాయి. ఇది గమనిస్తుంది. ఓహో, దాని ఉదాసీనతంతా మాయమైపోయి చురుగ్గా కదిలే ఈసారి ఏం చేస్తుంది, లాక్కొని తినే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇట్లా విపరీతమైనటువంటి దీంతో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక ఈ ఫస్ట్ విలన్ కుక్క అని చెప్పానే, అది స్పిట్జ్బెర్గ్ ఒకసారి ఒక ముక్కను దొంగతనం చేస్తుంది. అది ఇది చూస్తుంది. చూసి ఓహో, దొంగతనం కూడా చేయొచ్చు అన్నమాట. దొంగతనం కూడా చేస్తుంది. అంటే ఏంటి? వెన్ రీజన్ ఫెయిల్స్ ద డెవిల్ హెల్ప్స్, దోస్తోవ్స్కీ అంటాడు. నెసెసరీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. తను ఏ విధంగా బతకాలి అనే దానికి అక్కడ నీతి, న్యాయము ఇట్లాంటివన్నీ కూడా లేవు. దానికి ఎంతసేపు ఉన్నా కూడా బతకడము ఎలా అనే దానికి సంబంధించి విపరీతమైనటువంటి శ్రమ చేయాలి. ఆ శ్రమతో పాటు నీతి, న్యాయము దేన్ని కూడా లెక్క పెట్టాల్సిన పని లేదు. ఈ విధమైనటువంటి ఇది ఆ నీతిని నేర్చుకుంటుంది అది. బక్కు ఒకప్పుడు తిండి నాజుగ్గా తినేది. ఆ నాజుకు యావత్తు త్వరలోనే ఎగిరిపోయింది. తన తిండి తాను గబగబా దిగి మింగకపోతే దాని సహచరులు ముందుగా తమ వంతు కబళించేసి తన వాటా మీద వచ్చి పడతాయని అది తెలుసుకుంది. అవి తమ తిండి తినే లోపుగా తాను తిండి తినేయకపోతే అది తనకు దక్కదు. ఈ సూత్రం నేర్చుకుంది. అట్లాగే ముక్క కాజేయడం కూడా నేర్చుకుంది. దాని నైతిక స్వభావం బండబారిపోయింది. కొత్త పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారే శక్తి దానికి ఉన్నట్టు రుజువైంది. ఈ శక్తి లేకపోతే శీఘ్ర మరణం తప్ప మరొకటి ఉండదు. అందుకు దొంగతనమే రుజువు. దయాదాక్షిణ్యాలు లేని జీవిత పోరాటానికి నీతి ఒక ప్రతిబంధకం. అది గమనించింది. దక్షిణాన తన చుట్టూ ప్రేమించిన వారు, స్నేహితులు ఉన్న చోట పరాయి వారి సొమ్ము అపహరించడం పాపం అన్న విచక్షణ సహజం. కానీ ఇది ఉత్తర ధ్రువం. ఈ ఉత్తర ధ్రువాన దుడ్డుకర్ర న్యాయము, కోర న్యాయము అమలు జరిగే చోట అలాంటి విచక్షణలు పాటించడం కేవలం మూఢులు చేసే పని. ఈ విధంగా వితర్కించుకున్నదని కాదు, కానీ పరిస్థితులకు అనుగుణంగా మారే శక్తి బక్లో ఉంది. ఎస్, ఇట్ ఈస్ టూ మచ్ వయలెన్స్ సార్. ఎస్ 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 యు ఆర్ రైట్. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా వయలెన్స్గానే ఉంటుంది. ఆ వయలెన్స్లో నుంచే అది చాలా జీవిత పాఠాలు నేర్చుకుంది కాబట్టి చూడక తప్పదు. ఈ ఎర్ర స్వెట్టర్ వాని దుడ్డు కర్రతో దాని దర్పం కాస్తా పోయింది. నాగరికంగా బతికే రోజుల్లో అది ఎలా ఉండిందంటే ఒక నైతిక విషయం కోసం, ఉదాహరణకు జడ్జి గారి చరణాకోలను కాపాడడం కోసం ప్రాణాలు అర్పించి ఉండేది. అంత నైతికంగా బతికింది. కానీ ఇప్పుడు ఆ నీతి, ఆ నాగరికత అంతా తుడిచిపెట్టుకుపోయాయి. అది ఇప్పుడు తనను తాను రక్షించుకునేందుకు ఏ నీతినైనా జార విడిచి కాలికి బుద్ధి చెప్పగలదు. అది తిండి దొంగిలించిందంటే సరదా కాదు, ఆకలి బాధ భరించలేక. అది అందరు చూసేలా తిండి దొంగిలించలేదు. దుడ్డు కర్రలపైన, కూరలపైన గల గౌరవం కొద్దీ యుక్తిగా దొంగిలిస్తుంది అది. దీని పరిణామం అంతా కూడా చాలా శీఘ్రంగా జరుగుతుంది. కండరాలు ఉక్కుగా తయారైనాయి. దానికి బాధ అంటే లెక్క లేకుండా పోయింది. అది ఎంత రోత పుట్టించే తిండినైనా, ఎంత జీర్ణంగాందైనా సరే తిని హరాయించుకొని వంట పట్టించుకోవడం నేర్చుకుంది. అది తిన్న ఆహారం పూర్తిగా ఒక్క నలుసు పోకుండా వంటపట్టి దాని శరీరంలో ప్రతి భాగంలో కూడా దృఢమైనటువంటి ధాతువులు తయారైనాయి. దాని చూపు, గ్రహణశక్తి అపరిమితంగా పెరిగిపోయింది. ఇలా ఉన్నటువంటి సందర్భంలో దానికి ఇక అయిపోయింది. తనకు సంబంధించినటువంటి తన సంతతికి సంక్రమించినటువంటి అన్ని యుక్తుల్ని నేర్చుకుంది. ఇది ఇప్పుడు
నెక్స్ట్ చాప్టర్లో బక్ మహారాకాసి బక్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది. బక్ సృష్టికాలం నాటి రాక్షసి తత్వం ఉంది. ఈ బళ్ళులాగే దుష్కర జీవితం పాటు దానిలో అది క్రమంగా పెరిగింది. ఇది అలా అలా పెరిగి ఇక స్పిడ్జి అనే కుక్క తనకు తీవ్రమైన పోటీదారుడు అనే సంగతి గ్రహించిందా అని వీలు చిక్కినప్పుడల్లా అది తనకు కోరలు చూపుతూ ఉంది. అంటే తాడో పేడో తేల్చుకోవాలని అది బక్ను కవ్విస్తోంది. ఈ బక్ కూడా నాయకత్వ స్థానంలోకి పోవడానికి అది తను చాలా కఠినమైనటువంటి ఇది చేయాలనే సంగతి బక్కుకు అర్థమైపోయింది. ఈ రెండు ఏది ఉండడమో ఏది చావడమో చేల్చుకోవాలని చెప్పేసి అనుకున్నాయి. రోజు కొండ కింద తన కోసం గుంట చేసుకుంది. అది హాయిగా వెచ్చగా ఉండడం వల్ల ఫ్రాన్సో ఈ కుక్కలకు చేపలు పెట్టేటప్పుడు దానికి ఆ గుంట వదిలిపోవడం కష్టమైంది. హాయిగా వెచ్చగా ఉంది కదా, వాడు చేపలు పెడుతున్నాడు, ఆకలి అవుతుంది. అది తిండి తిని తన గుంటకు తిరిగి వచ్చేసరికి అందులో బెదిరింపుగా బక్ మీదకి గుర్రుమన్నది. ఇంతవరకు బక్ తన శత్రువులతో కలగజేసుకోకుండా మసులుకుంటూ వచ్చింది. కానీ ఈ దుర్మార్గాన్ని అది సహించలేకపోయింది. దానిలో ఉన్న రాక్షసి పైకి వచ్చింది. నేను మొట్టమొదట చెప్పాను చూడండి, రాక్షసి అనేది తనకు అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎవరూ పట్టుకోలేరు. అట్లాంటి వెర్రి కోపావేశంతో అది స్పిడ్జ్ పైకి దూకింది. తనలో ఇంత ఆగ్రహావేశం ఉన్నదని బక్ తెలియదు సరిగదా. స్పిడ్జ్ కూడా ఆ ఆవేశం చూసి ఆశ్చర్యం కలిగింది. బక్ పిరికి కుక్క అని తన పెద్ద శరీరంతో అది దబాయించుకొని నెట్టుకొని వస్తుందని చెప్పేసి ఇంతకాలం అనుకున్నది. కానీ ఈ రెండు కుక్కలు కలియబడి చిక్కుపడిపోయినట్టుగా గుంట నుంచి యువతలికి వచ్చి పడడం ఫ్రాన్సోయి చూసి ఏం జరిగింది ఊహించాడు. అతనికి కూడా బక్ సాహసం ఆశ్చర్యం కలిగించింది. అతను బక్ను ఉత్సాహంగా ప్రోత్సహించాడు. స్పిడ్జి ఏమాత్రం తగ్గలేదు. మంచి పట్టు కోసం చూస్తూ అది గుండ్రంగా తిరుగుతూ కోపంతో అరుస్తున్నది. స్పిడ్జిని గట్టి దెబ్బతీసే ఆసక్తితో బక్ కూడా ఎంతో జాగ్రత్తగా వీలు చూస్తూ గుండ్రంగా తిరుగుతున్నది. సరిగ్గా ఆ సమయంలో అనుకోని దుస్సంఘటన ఒకటి జరిగి ఆ రెంటి మధ్య బలాబలాలు నిర్ణయమయ్యే గడియ వాయిదా పడింది. అదేంటంటే ఉన్నట్టుండి విపరీతంగా ఒక 100 ఎస్కిమో కుక్కలు చడీ చప్పుడు లేకుండా వచ్చి ఆ శిబిరంలో పడ్డాయి. దాంతో వాటిని విపరీతంగా కొట్టడము, ఈ మిగతా కుక్కలన్నీ కూడా వాటిని చెదరగొట్టడం కోసమే విపరీతంగా అల్లకల్లోలంతం అయిపోయి మొత్తం అన్ని కుక్కలు కూడా వాటిని ఎదిరించి మొత్తం పారగొట్టాయి. కానీ అప్పటికే మొత్తం అవన్నీ కూడా తినేసి వెళ్ళిపోయినాయి, అందరినీ కరిచి వెళ్ళిపోయినాయి. వాటి శరీరాల నిండా గాయాలే, శరీరం అంతా రక్తమయమే. ఒక కుక్క కాలిని ఎముకతో సహా కొరికేసింది. ఇంకో కుక్క మొత్తం అవి మెడబట్టుకొని ఒక విదిలింపుతో మరో కుక్కను గొంతు పట్టుకొని రక్తం మొత్తం శరీరం నిండా చిమ్మేటంతగా చూసింది. ఈ విధంగా మొత్తము ఆ కలబడంలో మొత్తం మిగతా కుక్కలన్నీ కూడా గాయపడి ఒక చోట చేరు. ఈ మొత్తము 9 కుక్కలు అడవిలో అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అవి బయటకు వచ్చేసినాయి. అప్పటికి పెరాల్ట్ అనే వాళ్ళ యజమాని, అయ్యో ఇంతమంది ఉందా, దాసన్ నగరం ఇంకా 400 మైళ్ళు ఉంది, ఈ పిచ్చెత్తినట్టు ఏంది ఈ లాగుడు కుక్కలన్నీ ఇలా తగలడ్డాయి అని చెప్పేసి, సరే అయినా సరే వాటన్నిటికీ గాయాలకు మందులు గిందలు అవి పూసి మళ్ళీ కట్టాడు. ఈసారి దారి వెనకటి కంటే చాలా కష్టంగా సాగింది. 30 మైళ్ళ నది బాగా పేరుకోలేదు, అతివేగంగా ప్రవహిస్తుంది కాబట్టి చలికి సరిగా గడ్డగట్టలేదు. ఆ గడ్డ కట్టనే ఆ దాంట్లో అది స్లెడ్జి గుంజాలంటే చాలా కష్టం. ఎందుకంటే మధ్య మధ్యలో ఈ నేల బయటపడుతుంది, ఆ నేల మీద ఇది రాపిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి గుంజలేవు. దాన్ని దాటడానికి 6 రోజుల పాటు వర్ణనాతీతమైనటువంటి శ్రమకు గురి కావాల్సి వచ్చింది. అడుగడుగునా ప్రాణాపాయమే. దాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్లి ఫెరాల్టో 1 డజన్ సార్లైనా మంచు విరిగి అడుక్కెళ్ళిపోయాడు. మళ్ళీ అతన్ని బయటికి పీకడం, గాయపడిన గోతికి అడ్డం పడి ప్రతిసారి అతను పట్టుకున్న కర్ర రక్షించింది. ఆ విధంగా అతన్ని దుస్తులు ఆరబెట్టి అతని ప్రాణం కాపాడాల్సి వచ్చింది. కానీ ఇంత అపాయకరమైన మంచు మీద అయినా సరే మొండిగా అతను ఘర్షణతో పడుకుంటానే ప్రయాణం జరిపాడు. చలికి మొత్తం వాటి శరీరాలన్నీ కూడా కొయ్యబారిపోయినాయి. ఈసారి స్పిడ్జ్ మంచులో మునిగిపోతూ
బక్కును కూడా లాక్కుపోయింది అది కాళ్ళను పట్టుకొని. సరే, బక్కు ముందు కాళ్ళు పెట్టి వెనక్కి లాగి బయటికి పీకేసింది. ఈ మంచు చుట్టుపక్కల ఉన్నటువంటి మంచును 35 మైళ్ళు ప్రయాణం చేసేసరికి మొత్తం అయిపోయినాయి అవి. నెక్స్ట్ డే మరో 40 మైళ్ళు నడిచాయి. ఆ బక్కు పాదాలు ఈ ఎస్కిమో కుక్కల పాదాల అవి, ఎందుకంటే అవి చాలా అరిస్టోక్రాటిక్ కుక్క కదా, అది రోజంతా కుంటుతూ బాధపడేది. ఒక చెంప ఆకలి దహించుకుపోతున్నా అది తన ఆహారం కోసమైనా లేచేది కాదు. దాని వంతు చేప ముక్కను ఫ్రాన్సోయే స్వయంగా దగ్గరికి తీసుకొచ్చి పెట్టేవాడు. అంతేకాదు, అతను ప్రతి రాత్రి తిండి తిన్నాక దాని పాదాలు అరగంట సేపు రుద్దేవాడు. ఈ విధంగా దాన్ని కొంచెం ఇది చేసేవాడు అతను. ఒకరోజు ఈ విధంగా ఈ స్పిడ్జ్తో ఇది కలబడుతున్నటువంటి టైంలో ఒకరోజు ఇంటి మధ్య నాయకత్వం ఎవరికి అన్న విషయం తేలడం అనేది తప్పనిసరి అయినటువంటి సంఘటన ఒకటి ఉంటుంది. బక్ కోరిక కూడా అదే, నేను నాయకత్వం వహించాలి, లీడర్షిప్ నాకు ఉండాలి. ఇదేంది తిక్కది స్పిడ్జ్ అనేది ఎవరిది అని దానికి చాలా కోపంగా ఉంది. అవి స్పిడ్జ్ నాయకత్వాన్ని బక్ ఏం చేస్తుంది, బహిరంగంగానే ధిక్కరించడం మొదలు పెడుతుంది. నీ మాట నేను వినను అన్న. స్పిడ్జి ఏ కుక్కనైనా దండించబోయినప్పుడు బక్ కనిపెట్టుకొని దాంతో బక్కుకు దానికి ఎప్పుడూ కూడా తగాదాలు అవుతూనే ఉంటుంది. అసలే అది చాలా దొంగది. అది తన గుంటలో మంచు కింద అడుగులోతున దాక్కుపోయింది. ఫ్రాన్సోయి దాన్ని పిలిచాడు, దానికోసం వెతికాడు, కానీ అది కనిపించలేదు. స్పిడ్జి మండిపోయి శిబిరమంతా వాసన చూస్తూ అనుమానం ఉన్న చోట తవ్వుతూ గుర్రు పెడుతూ తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు అంతదాకా కాళ్ళు చల్లబడి వణుకుతూ ఉండిన పైక్ ఈ తిరుగుబాటు చూసి ధైర్యం వచ్చి అది స్పిడ్జి పైన పడింది. పైక్ అనేది ఇంకొక కుక్క. న్యాయాన్యాయ విచక్షణకు ఏనాడో స్వస్తి చెప్పిన బక్ తాను కొరడా తాడుతో బలం కొద్దీ కొట్టాడు ఫ్రాన్సోయి. ఆ దెబ్బ తిని కూడా బక్ తన శత్రువును వదలలేదు. ఫ్రాన్సోయి దాని కొరడా కర్ర తిరగేసి బాదాడు. అయినా సరే ఈ లోపల స్పిడ్జి పైకును కసితీరా దండించింది. ఇలా చాలాసార్లు తన నాయకత్వం కోసం విపరీతంగా ఫిజికల్గా పోరాడుతూ అది ఒకరోజు తను స్పిడ్జ్తో కొట్లాడడం మొదలుపెట్టింది. ఈ స్పిడ్జ్తో కొట్లాట ఏ విధంగా ఉందో ఒకసారి చదువుతాను. క్రమశిక్షణ వెనుకబడిన కారణంగా కుక్కల మధ్య ఉండే పరస్పర బాంధవ్యాలు కూడా మార్పు చెందాయి. వాటికి కూడా కుక్కల కీచులాట మూలాన చిరాకు జాస్తి అయింది. ఫ్రాన్స్ శాపనార్థాలు పెట్టాడు. ఏమీ చేయక మంచులో చిందులు తొక్కాడు. అతని కొరడా పక్షమైంది. బక్ మిగిలిన కుక్కల పక్షమైంది. బక్ స్వయంగా ఇదంతా చేస్తున్నదని అతనికి తెలుసని బక్ కూడా తెలుసు. కానీ బక్ ఎన్నడూ అతనికి దొరికిపోయేంత తెలివి తక్కువగా ప్రవర్తించలేదు. ఒకరోజు ఒక కుందేలు వస్తుంది. ఈ కుందేలు గడ్డకట్టిన నదిపైన తేలికగా పరిగెత్తసాగింది. కుక్కలు మంచులో కాళ్ళు కూరుకుంటూ బలమంతా పెట్టి పరిగెడుతున్నాయి. 60 కుక్కల ముందుండి బక్కు కుందేలును అనుసరిస్తూ ఉంది, వెంబడిస్తూ ఉంది. అయినా దాన్ని ఎంతకు అందుకోలేకుండా ఉన్నది. వెలుగు అంతగా లేని వెన్నెలలో బక్ దూకుతూ పరిగెడుతుంటే అందమైన దాని దేహం మెరుస్తోంది. కుందేలు కూడా చెంగున దూకుతూ ముందుకు పరిగెడుతోంది. రక్తదాహం తీర్చుకోవడానికి నగరాల్లో ఉండే మనుషులు తుపాకులు తూటాలు తీసుకుని అరణ్యాల్లోకి మైదానాల మీదకి పోతారు. అలాంటి దాహమే మరింత ప్రగాఢంగా ఇప్పుడు బక్కును ప్రవేశించింది. ఇప్పుడు సజీవ ఆహారం వేటాడుతోంది. దాన్ని ఎలాగైనా అందుకోవాలి. తన కూరలతో తన ముట్టెను దాని వేడి రక్తంలో ముంచాలి. ఇది దాని ఆశయం. జీవితపు అత్యున్నత స్థాయిని అందుకొని మళ్ళీ అలాంటి దశ జీవితంలో రాదు అన్నప్పుడు ఒక గొప్ప ఆవేశం కలుగుతుంది మనిషికి. జీవితపు ఉచ్ఛ దశలో అనుభవమయ్యే ఈ ఆవేశం అదేం చిత్రమో జీవితాన్నే విస్మరింపజేస్తుంది. తాను జీవించి ఉన్నట్లు కూడా తెలియనివ్వని ఈ ఆవేశం కళాకారుడికి ఒక మహాజ్వాలతో పైకి లేస్తాడు. సైనికుడికి వచ్చినప్పుడు
యుద్ధోన్మాదానికి వశుడై ప్రాణాలకు తెగించి పోరాడతాడు. బక్ సరిగ్గా ఇప్పుడు అలాంటి ఆవేశంలోనే ఉంది. మిగిలిన కుక్కలకు దారి తీస్తూ తోడేల్లాగా అరుస్తూ ఆ వెన్నెలలో సజీవంగా తనకు అందకుండా పరిగెత్తే ఆహారాన్ని వెంటాడింది. జీవితోద్వేగం దాన్ని ఆవహించింది. దాని నరాన ప్రతి కండరాన ఆనందం ఉబుకుతున్నది. ఆ ఆనందం కదలిక రూపంలో దాన్ని ముందుకు ఉరికిస్తున్నది. గడ్డగట్టుకుపోయిన నీటిపాయ మీదుగా కుందేలు పరిగెడుతోంది. ఆ నీటిపాయ కొంత దూరం పోయాక మెలిక తిరిగింది. ఈలోగా స్పిడ్జ్ ఇంకొక విలన్ కుక్క ఉందే, నీటిపాయ మెలిక మీదుగా కుందేలు కన్నా ముందే తిరిగి నీటిపాయను చేరింది. కుందేలు దారిలోకి హఠాత్తుగా ఒడ్డు నుంచి మరొక తెల్లటి ఆకారం దూకడం గమనించి అది స్పిడ్జ్ అని తెలుసుకున్నది బక్. కుందేలు పక్కకు తిరగలేకపోయింది. స్పిడ్జ్ కూరలు దాని వీపులో గుచ్చుకున్నప్పుడు అది దెబ్బతిన్న మనిషిలాగా కెవ్వున అరిచింది. మృత్యువు చేత చిక్కి ప్రాణం పోతూ అది చేసిన ఈ ఆర్తనాదానికి పారవశ్యం చెంది బక్ వెనక పరిగి వచ్చే కుక్కలన్నీ కూడా సంతోషంతో అరిచాయి. బక్ మాత్రం అరవలేదు. అది నాయకత్వంలో ఉన్నప్పుడు ఇంకొక కుక్క వచ్చి మీద పడేసరికి తనకు రావాల్సిన స్థానాన్ని ఇంకొకడు కొట్టుకుంటూ పోతున్నాడనే ఆ ఆవేశంతో దానికి అరవలేదు. దాని పరుగు ఆగను కూడా లేదు. అది వెళ్ళి కుందేలు మీద పడాల్సినటువంటి బక్ స్పిడ్జ్ మీద పడింది. ఆ వేగం మూలాన స్పిడ్జ్ మెడ దానికి అందలే. మంచులో 2 కుక్కలు పొర్లాయి. స్పిడ్జ్ కింద పడకముందే చివాలన లేచి బక్ భుజం చీల్చి దాని వెనక్కి దూకింది. అది బక్ అంతు కనుక్కుందాం, ఇది లాభం లేదు, ఇది నేనా ఇదే తేల్చుకుందామని స్పిడ్జ్ అనుకుంది, బక్ అనుకుంది. ఈసారి తమ రెంటిలో ఒకదానికి చావు మూడిందని బక్ తెలుసు. అది ఎదురు చూస్తున్న సమయం ఇదే. ఎస్కిమో కుక్కలు చెవులు వెనక్కి మడిచి కూరలు బయటపెట్టి గుర్రు పెడుతూ అదను కోసం 1000 కళ్ళతో కనిపెడుతూ చుట్టూ పొంచి తిరుగుతున్నాయి. ఇదంతా ఇదివరకు జరిగినట్టుగా బక్ స్ఫురణకు వచ్చింది. తెల్లని నేల, అడవి, యుద్ధోద్రేకము అన్నీ దానికి జ్ఞాపకం వచ్చాయి. అంతటా తెల్లగా, అతి చల్లగా, నిశ్శబ్దంగా ఉంది. పైకి పోవడం కంటికి కనిపిస్తుంది. జీవితపు ఉచ్చదశలో అనుభవమైన ఆవేశం మనిషికి సొంతం కాదు. 98% జనం ఇవి తెలియకుండానే ముగుస్తారు. బక్ 2వ శాతంలోది. యు ఆర్ రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, నిజం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకున్నటువంటి బక్ తాను జీవితంలో నేర్చుకున్నటువంటి అన్ని పాఠాలను కూడా అది ఆచరణలో పెడుతుంది. అందుకోసం అది 2% సంబంధించినవే. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నారు. ఎంతోమంది పుడుతుంటారు, చచ్చిపోతుంటారు, కానీ ఒకరో ఇద్దరో మాత్రమే మిగులుతారు. అంతటా తెల్లగా నిశ్శబ్దంగా ఉంది. సరిగా మచ్చికగా అని తోడేళ్లను పోలిన ఆ కుక్కలు కుందేళ్లను మాయం చేసేశాయి. ఇప్పుడు అవి నీ చుట్టూ నిలబడి తమాషా చూస్తున్నాయి. స్పిడ్జ్ పోట్లాడడంలో దానికి అనుభవం ఉన్నది. అది స్పిట్జ్ బెర్గ్ను ఉత్తర ధ్రువం ప్రాంతం గుండా కెనడా మీదుగా ప్రయాణం చేసినటువంటి బలమైన కుక్క. ఎన్నో రకాల కుక్కలతో తలపడి నెగ్గింది ఏది స్పిట్జ్ అనేది. వాటి మీద ఒక రకంగా తన ఆధిపత్యాన్ని ప్రతిష్ఠించుకుంది. యూ కెన్ మోస్ట్ ఆఫ్ ది జాక్ లండన్స్ నావెల్స్ ఆర్ యాక్చువల్లీ లాంగ్ స్టోరీస్ ఆర్ వెరీ షార్ట్. గ్రేట్ డిక్షన్ అండ్ రైటింగ్. బట్ సార్, యు ఆర్ రైట్. ఇది ఈ 2 కుక్కల్లో స్పిడ్జ్ అనేదానికి పోరాటంలో చాలా అనుభవం ఉంది. అవతలి కుక్కల్ని చీల్చి చెండాడాలని తనకెంత ఉంటుందో దానికి కూడా అంతగా చీల్చి చెండాడాలని ఉన్న సంగతి ఉంటుందని చెప్పేసి అది స్పిడ్జ్ అనే కుక్క ఎప్పుడూ మర్చిపోదు. తన శత్రువు తన మీదికి ఉరికితే ఆత్మరక్షణ చేసుకోలేని స్థితిలో అది శత్రువుపైకి ఉరికేది కాదు. శత్రువు దెబ్బ కొడితే తప్పుకునే శక్తి చూసుకునే తను దెబ్బ కొట్టేది. ఆ తెల్లని పెద్ద కుక్క మెడను తన కూరలతో పట్టేద్దామని బక్ చేసిన యత్నాలు ఫలించలేదు. కూరలు తగిలాయి. దవడలు కోసుకుపోయి రక్తం కారింది. కానీ స్పిడ్జ్ మటుకు బక్కుకు ఏమారుపాటున కూడా దొరకలేదు. బక్కు రోషం వచ్చి స్పిడ్జ్ చుట్టూ సుడిగాల్లా తిరిగింది. స్పిడ్జ్ పీక చిక్కించుకోవాలని మళ్ళీ బక్ ప్రయత్నించింది. కానీ ప్రతిసారి స్పిడ్జ్ ఎదురు దెబ్బ తీసి తప్పించుకుంటుంది. తర్వాత బక్ తన శత్రువు కంఠం పట్టుకోబోయే దానిలాగా దానిపైకి ఉరికి తన జబ్బతో స్పిడ్జ్ జబ్బను బలంగా తాకి దాన్ని కింద పడగొట్టడానికి ప్రయత్నించింది. స్పిడ్జ్ కింద పడకపోగా బక్ జబ్బ చీరి అవలి పక్కకు తప్పుకుంటూ వచ్చింది.
స్పిడ్జికి ఒక గాయం కాకుండానే బక్ శరీరం రక్త ప్రవాహమైంది. అది ఆయాసంతో రొప్పుతున్నది. ఈ లోపల చుట్టూ ఉన్న కుక్కలు నిశ్శబ్దంగా నిలబడి ఏది ఓడిపోతే దాన్ని అంతం చేయడానికి కనిపెట్టుకుని ఉన్నాయి. బక్కు ఆయాసం రావడం కనిపెట్టిన స్పిడ్జి దానిపైకి ఉరికసాగింది. బక్ తన కాళ్ల మీద నిలబడడానికి విశ్వ ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఇదంతా నాయకత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. నాయకత్వంలో తాను ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వ స్థానాన్ని చేజిక్కించుకోవాలని బక్ చేసేటువంటి ప్రయత్నం ఇది. బక్కు ఆయాసం రావడం కనిపెట్టిన స్పిడ్జి దానిపైకి ఉరకసాగింది. బక్కు తన కాళ్ల మీద నిలబడడానికి విశ్వ ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఒక్కసారి అది కింద పడిపోయింది. చుట్టూ ఉన్న 60 కుక్కలు కమ్ముకుంటున్నాయి. కానీ అంతలోనే బక్ లేచింది. కుక్కలు మళ్ళీ దూరం పోయాయి. బక్లో ఒక గొప్ప విశేషం ఉంది. అది ఊహాశక్తి. తను ఇమాజినేషన్ చేయగలదు. స్పిడ్జ్ మెడ పట్టుకోవడానికి వస్తున్నట్టే దూసుకు వచ్చి తీరా దగ్గరికి వచ్చాక వంగి స్పిడ్జ్ ముందు కాళ్ళలో ఎడమ కాలి నోట చిక్కి కొరికేసింది. అది దాంతో స్పిడ్జ్కి ఒక కాలు విరిగిపోయింది. 3 కాళ్ళతోనే డేక్కుంటా అది బక్ని ఎదుర్కొంది. కానీ అప్పటికి దాన్ని పడగొట్టడానికి బక్ 3 ప్రయత్నాలు చేసింది. ఆ 3 కాళ్ళతో అది ఫైటింగ్ను కూడా ఎదుర్కోలేకపోయింది దాన్ని. తర్వాత అది ఎడమ కాల్ని కొరికినటువంటి ఆ యుక్తి ఉందే, దాంతో అంటే ఇలా వచ్చి చటక్కున వంగేసి కొరకడం, అట్లా రెండో కాల్ని కూడా విరిచేసింది. దాని అసహాయ స్థితి ఇప్పుడు స్పిడ్జ్. నిలదొక్కుకోవడానికి బ్రహ్మాండంగా ప్రయత్నం చేసింది కానీ 2 కాళ్ళు విరిగిపోయినాయి. అది చుట్టూ మౌనంగా నిలబడి ఉన్న కుక్కల్ని చూసింది. సినిమా కనపడుతుంది మనకి, ఏం లేదు, ఒక సినిమా కనపడుతుంటుంది ఈ కుక్కల పోరాటం కూడా. చుట్టూ ఉన్న కుక్కల్ని చూసింది. వాటి కళ్ళు మెరవడము, వాటి నాలుకలు బయటకు వేళ్లాడుతూ ఉండడము, వాటి శ్వాస గాల్లో పైకి పోతూ ఉండడము, అవి తన పైకి కమ్ముకొని వస్తూ ఉండడము దానికి కనిపించింది. లోగడ ఇలాగే చుట్టూ ఉన్న కుక్కలు ఓడిన కుక్క మీదకి కమ్ముకు రావడం అది చూసి ఉండింది. కానీ ఇప్పుడు ఓడిన తనే ఒక కుక్క. దానికి మూడింది. బక్లో దయకు ఇక్కడ తావు లేదు. అది తన తుదముట్టించడానికి ఆయక్తమైంది. చుట్టూ ఉన్న కుక్కలు చాలా దగ్గరకు వచ్చాయి. వాటి శ్వాస బక్ తగులుతుంది. స్పిడ్జ్ వెనక పక్కలా ఉన్న కుక్కలను అది గమనించింది. అవి స్పిడ్జ్ని చూస్తూ దానిపై దూకడానికి పొంచి ఉన్నాయి. కుక్కలన్నీ నిశ్చలంగా ఉన్నాయి. స్పిడ్జ్ మాత్రమే ముందుకు వెనుకకు తూలుతూ వణుకుతున్నది. దాని రోమాలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. అది బీభత్సంగా అరుస్తోంది. ముంచుకు వస్తున్న మృత్యుదేవతను భయపెడుతున్నట్లుగా ఉంది. చిట్ట చివరికి బక్ ఒక్క దూకి ఈసారి దానికి కావలసినట్టుగా భుజం ఢీకొంది. మరుక్షణం కుక్కలన్నీ కింద పోయినటువంటి స్పిడ్జ్ని కమ్మేశాయి. బక్ ఎడంగా నిలబడి విజయ గర్వంతో చూస్తూ నిలబడింది. ఇక నాయకత్వ స్థానంలోకి రావాలి. తనకు పోటీదారుడైనటువంటి స్పిడ్జ్ని విజయవంతంగా ఎదుర్కొని దాన్ని అంతమొందించింది. నెక్స్ట్ ఇప్పుడు నాయకుడు. ఈ నాయకుడు ఎవరు అనేది ఇది ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్. మర్నాడు ఉదయం ఫ్రాన్సోయ్, నేను చెప్పాను కదా ఈ బక్ అనేది 2 రాక్షసులకు సమానం అని వాడిని పెరాల్ట్తో చెప్తూ ఇది దయ్యంలాగా పోట్లాడుతుంది అని చెప్పేసి స్పిడ్జ్ పీడ వదిలింది కనుక ఇక మన ప్రయాణం సాగుతుంది అని చెప్పేసి అన్ని స్లెడ్జ్ పైన ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత బక్కు ముందుకు వెళ్ళి స్పిడ్జ్ స్థానంలో నిలబడింది. అది నాయకత్వ స్థానం. ఫ్రాన్సోయ్ ఈ సంగతి గమనించక స్పిడ్జ్ స్థానంలోకి సోర్వెక్స్ అనే గుడ్డి కుక్క ఉంది కదా దాన్ని తీసుకొని వచ్చినాడు. మిగిలిన కుక్కలు నాయకత్వం వహించలేవనేది అతని ఉద్దేశం. కానీ బక్ సోర్వెక్ను రౌద్రంగా తరిమేసి దాని స్థానంలో నిలబడింది. ఫ్రాన్సోయ్ ఆనందంతో తొడలు తరుచుకొని చూడు అది స్పిడ్జ్ని చంపింది, ఇప్పుడు దాని ఉద్యోగం కాజేయాలని చూస్తోంది అన్నాడు. అతను బక్ను అదిలించాడు కానీ బక్ కదలలేదు. బక్ భయంకరంగా గురు పెడుతున్న లక్ష్య పెట్టక అతడు దాన్ని మెడ పట్టుకొని 2 ఇచ్చి పక్కకు లాగాడు. కానీ సోర్వెక్స్ స్థానంలో నుంచి అది కదలలేదు. అప్పుడు కోపంతో బరువైన దుడ్డుకర్ర తీసుకొని వచ్చినాడు. ఈ బక్ ఎర్ర సెట్టర్ వాడిని దుడ్డుకర్ర ఫస్ట్ లెసన్ నేర్చుకుందే దానికి గుర్తుకొచ్చి మెల్లగా వెనక్కి తగ్గింది. ఈసారి మళ్ళీ సోర్వెక్స్ నిలబెట్టినందుకు కలబడలే. కానీ ఆ దుడ్డుకర్రకు అందకుండా అటు ఇటు చూస్తూ మసులుతూ ఉంది. ఫ్రాన్సోయ్ తన పని కొనసాగిస్తున్నాడు. అది జీన్స్ కట్టడం వాటికి కడుతూ ఉంటే మళ్ళీ ముందుకు వచ్చింది. ఫ్రాన్సోయ్ తనను సమీపించేసరికి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇది
ఇలా కొంతసేపు జరిగాక బక్కు తన చేతిలో ఉన్న దుడ్డుకర్రను చూసి బెదురుతుందనుకున్న ఫ్రాన్సోయి ఆ దుడ్డుకర్రను అవతల బారేశాడు. వెంటనే అది మళ్ళీ నాయకత్వం స్థానంలో వచ్చి నిలబడింది. పెరాల్డ్ కల్పించుకున్నాడు. ఇద్దరూ చేరి ఒక గంట సేపు దాన్ని తరిమితే అది పక్కకు తప్పుకుంది, కానీ మళ్ళీ నాయకత్వ స్థానంలో వచ్చి నిలబడుతుంది. ఇక పెరాల్ట్ గడియారం చూసుకొని కాలం మించిపోతున్నది, ఇది బక్కు స్థానం దాన్ని కావాలంటుంది కాబట్టి ముందు నిలబెట్టు అన్నాడు. ఆ దుడ్డుకర్ర అవతల పడే ముందు అది వస్తుంది అన్నాడు. ఆ దుడ్డుకర్ర పడేసిన తర్వాత బక్కు విజయ గర్వంతో వచ్చి మళ్ళీ కుక్కలన్నిటికీ అగ్రస్థానంలో నిలబడింది. దానికి పగ్గాలు కట్టినాక అప్పుడు స్లెడ్జ్ బయలుదేరింది. కానీ త్వరలోనే దాని విలువ తాను ఊహించిన దానికంటే కూడా ఎక్కువేనని తెలిసి వచ్చింది. అది నాయకత్వ బాధ్యతల్ని మొదటి క్షణం నుంచి నిర్వర్తించడమే కాక సత్వర నిర్ణయాలు చేయడంలో, సత్వర చర్యలు తీసుకోవడంలో, కర్తవ్య నిర్వహణంలో స్పిడ్జ్ కన్నా కూడా చాలా చురుగ్గా ఉంది. నాయకత్వంలో స్పిడ్జ్ని మించే కుక్క ఉందని ఫ్రాన్సోయి అన్నాడు. కానీ బక్లో ఉన్న అసలు గొప్పతనం ఇతర కుక్కలను శాసించడంలోనూ తన శాసనాన్ని అమలుపరచడంలోనూ స్పష్టమైంది. ఇక్కడ నాయకత్వం అంటే తనను శాసించడం కాదు, ఆ శాసనాన్ని అమలుపరచజేయడంలోనే ఆ నాయకత్వం అనేది ఎలా ఉంటుంది అనేది తెలిసిపోయింది. వాటికి ఆ విషయం అసలు పట్టనే లేదు. మిగతా కుక్కలకు వాటి పని శ్రమపడి లాగడం మాత్రమే. ఆ వెట్టి చాకిరీ చేయడంలో ఇబ్బంది రానంత కాలము ఏది ఎట్లా పోయినా వాటికి ఒకటే. క్రమశిక్షణకు విఘ్నం కలగకుండా అవి పోతే చాలు. ఇంతకు ముందు కుక్కలు స్పిడ్జ్ని ధిక్కరిస్తూ వచ్చినాయి, కానీ ఇప్పుడు బక్ తమను తీవ్రంగా దండించినా కూడా అవి ఏమనలేకపోతున్నాయి. వాటికి ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా ఈ బక్ లాంటి కుక్కను నేను ఎన్నడూ చూడలేదు, ఇది నిజంగా $1000 చేస్తుంది, ఏమంటావు పెరాల్డ్ అని చెప్పేసి ఈ ఫ్రాన్సోయి అడిగాడు పెరాల్ట్ని. ఇది ఒక ముఖ్యమైన డైలాగ్. ఇది చాలామంది విమర్శకులు ఈ డైలాగ్ను ఎత్తి చూపుతూ తమ క్రిటిసిజాన్ని కొనసాగించారు. ఈ బక్ లాంటి కుక్కను ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ అది నిజంగా ఇంత $1000 చేస్తుంది, ఏమంటావు పెరాల్ట్ అవునని తలాడిస్తాడు. ప్రయాణం ఎప్పుడూ కూడా జరగనంత చురుగ్గా జరుగుతోంది. జాక్లాన్ ఎస్ సార్ థ్యాంక్ యూ కామ్రేడ్ సివిఆర్ గారు. పెరాల్ట్ అవునని తలాడించాడు. కొత్తగా మంచు పడకపోవడం మూలాన శ్రమ ఏమీ లేదు, చలి కూడా అట్టే లేదు. మనుషులు వంతుల చొప్పున కాసేపు స్లెడ్జిలో ఎక్కి కాసేపు పరిగెత్తి, కుక్కలు మాత్రం ఎప్పుడూ తప్పలేదు. 30 మైళ్ళ నదిపైన మంచు మందంగా ఉంది. వెళ్ళేటప్పుడు 10 రోజులు పట్టిన ప్రయాణం వచ్చేటప్పుడు 1 రోజు మాత్రమే పట్టింది. వీళ్ళు ఆ ఉత్తరాలు ఈ పోస్ట్ అంతా ఇచ్చేసి మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వస్తున్నారు. అప్పుడు వచ్చేటప్పుడు 10 రోజులు పట్టినటువంటి ఆ ప్రయాణం వచ్చేటప్పుడు 1 రోజే పట్టింది. ఆ ప్రాంతంలో 60 మైళ్ళ పాటు ఎక్కడా ఆగకుండా ప్రయాణించారు. సరస్సుల వెంబడి 70 మైళ్ళ దూరం నడక ఎంత వేగంగా సాగిందంటే స్లెడ్జి వెనక ఉండి తోసే మనిషి సుఖంగా స్లెడ్జి తాడు పట్టుకొని మంచుపై జారుతూ వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా రోజుకు 40 మైళ్ళ చొప్పున 14 రోజులు ప్రయాణించారు. 3 రోజుల పాటు పెరాల్ట్, ఫ్రాన్సోయి మొత్తం తిరిగారు. ఆ కుక్కల గురించి మొత్తం విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు బక్ మిగిలిన కుక్కలతో సహా ఒక స్కాట్ సంకరజాతి వాడి ఆధీనమైంది. ఏమైంది, వాళ్ళు ఆ ప్లేస్ వచ్చింది, వాళ్ళు రావాల్సినటువంటి ప్లేస్ వచ్చింది. వచ్చిన తర్వాత పెరాల్డ్, ఫ్రాన్సోయికి కొత్త ఆర్డర్స్ వచ్చాయి. ఆ కొత్త ఆర్డర్స్ ఏంటంటే ఫ్రాన్సోయిని, పెరాల్డ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని. సో వాళ్ళు వెళ్తూ బక్ని చేర తీసుకొని కావిలించుకొని ఏడ్చి అంతటితో బక్కు, ఫ్రాన్సోయి, పెరాల్ట్కు రుణం తీరిపోయింది. కొత్త యజమాని ఇచ్చాడు. ఇతడు ఒక స్కాటిష్ మ్యాన్ అన్నమాట. ఈయనకు ఒక 4-5 ఒక శిబిరం, ఒక జట్టు ఉంటుంది. ఈ కుక్కల జట్టు మరొక 1/2 డజన్ జట్లతో సహా కదిలి మళ్ళీ వెనక్కి డాసన్ దారి పడతాయి. ఇట్లా వెనక్కి వచ్చినవి కాస్త మళ్ళీ ముందుకు వెనక్కి తిరిగి మళ్ళీ బయలుదేరుతాయి. ఇవన్నీ కూడా ఉత్తర ధ్రువ ప్రాంతంలో బంగారాన్ని ఈ బంగారం గోల ఏందయ్యా అంటే, మన లండన్ గారు కూడా, జాక్ లండన్ కూడా ఈ బంగారం కోసం అన్వేషణ కోసం బయలుదేరాడు. ఈయన బయలుదేరి ఉత్తర ధ్రువం ప్రాంతంలో వెళ్ళిన తర్వాత స్కర్వీ వ్యాధి వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాడు. అయితే ఆయనతో పాటు ఒక బంగారు రజను కొంచెం తెచ్చుకుంటాడు, ఒక $4 విలువ చేసే బంగారు రజను పొడి.
ఆ ఉత్తర ధ్రువ ప్రాంతంలో బయటనే ఈ మెటల్ ఉండేది, అంటే ఎల్లో మెటల్ మీన్స్ బంగారం ఉండేది. ఆ బంగారం కోసం విపరీతంగా ఉత్తర ధ్రువ ప్రయాణాలు చేసేవాళ్ళు. సరే, బక్ మిగతా స్కాట్ సంకర జాతివాడి ఆధీనమైంది కాబట్టి ఈ ప్రయాణం నచ్చలే బక్ గారికి, మన హీరో గారికి. ఈ ప్రయాణంలో కొత్తదనం ఏమీ లేదు, అంతా యాంత్రికంగా జరిగిపోతున్నది. ఒక రోజు లాంటిదే ఇంకొక రోజు. ప్రతి ఉదయం వేళ నిద్ర లేచి వంటలు చేస్తారు, భోజనాలు అవుతారు, జీన్లు తగిలించుకోవడం, పోవడం. ఈ విధంగా అక్కడక్కడ కొన్ని భయంకరమైన పొగరబోతు కుక్కలు కూడా ఉండేవి. కానీ బక్ ముందు వాటి పన్నాగం ఏం చెల్ల. అది బక్కు బొచ్చు దులిపి కూరలు చూపిస్తే చాలు, ఏ కుక్క అయినా సరే పక్కకు తప్పుకునేది. బక్కు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే వెనుక కాళ్ళు ముడుచుకొని ముందు కాళ్ళు చాచుకొని తల పైకెత్తి చలిమంట పక్కన కూర్చొని మంటల్లోకి చూస్తూ కలలు గంటూ ఉండేది. స్నానాల గుంట, ఇజబెల్ టాట్స్ మొదలైనవన్నీ జ్ఞాపకం వచ్చేవి. కానీ అంతకన్నా తరచుగా దానికి ఎర్ర స్వెట్టర్ వాడు, దుడ్డుకర్ర, అది స్ప్లిడ్జితో పోరాటం, ఇవన్నీ కూడా దానికి విపరీతంగా గుర్తుకొచ్చేవి. అది ఒకప్పుడు మంట ముందు పడుకొని జ్వాలలకేసి చూస్తూ ఉంటే ఆ మంట మరొక మంట అయినట్టు, ఆ మరో మంట పక్కన ఈ సంకరజాతి వాడు కాక మరో మనిషి ఉండినట్టు దానికి స్ఫురించేది. ఈ విధంగా ఆయన ఈ స్కాటిష్ వాళ్ళతో కలిసి కొంత దూరం పోయిన తర్వాత ఇక అది డాసన్ నుంచి బయలుదేరి 30 రోజుల పాటు టపాస్ క్వాగ్వే అనే చోటికి వెళ్ళింది. అక్కడికి పోయేసరికి కుక్కలన్నీ కూడా కుంగి కృషించిపోయినాయి. 140 పౌండ్లుండే బక్కు 115 పౌండ్లు. మిగిలిన కుక్కలు కూడా బాగా బరువు తగ్గాయి. అన్నిటికీ పాదాలు వాచాయి. అలుపు తప్ప వాటికి వేరే జబ్బేమీ లేదు. కానీ అది తాత్కాలికమైన అలుపు కాదు, నెలల తరబడి వెట్టి చాకరీ చేయడం వల్ల ఏర్పడ్డ అలసట అది. శ్రమ శ్రమ శ్రమ. ఈసారి బక్కును మళ్ళా 2 అమెరికన్లకు అమ్మేశారు. వాళ్ళు కారు చౌకగా కొనేశారు. వాళ్ళ పేర్లు హాల్, చార్ల్స్. ఇద్దరు. వాళ్లకు హాల్ యొక్క భార్య, చార్ల్స్ భార్య కూడా ఉండేది వాళ్ళతో పాటు. ఈ ముగ్గురు కలిసి స్లెడ్జిని తీసుకొని మిగతా కుక్కల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఒకసారి కొంచెం దూరం పోయిన తర్వాత వీళ్ళకి సరైన అనుభవం లేదు, ఈ స్లెడ్జి బండ్లను నడపడంలో సరైన అనుభవం లేకపోవడం మూలాన కొంత దూరం పోయిన తర్వాత ఒక చోట సామాను మొత్తము మీద వేసుకొని వెళ్తూ ఉంటే ఇవి లాగలేకపోతాయి. లాగలేకపోయినప్పుడు బక్కును కొడతారు. కొడుతూ ఉంటే ఒక అతను వచ్చి ఆపుతాడు. అతని పేరు టారంటన్. ఆయన వచ్చి ఆపి, ఎందుకు మీరు అట్లా కొడుతూ ఉన్నారు, అతను ఆ కుక్క చచ్చిపోతుంది, ఇంకా అది లేవలేదు అంటే, లేదు మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన పని లేదు అనేసరికి అతనికి కోపం వస్తుంది. టారంటన్ అనే అతనికి కోపం వచ్చి ఆ గొడ్డలు తీసుకొని వచ్చి, ఇంకొకసారి దాన్ని కొట్టావు అంటే నీ పని అయిపోతుంది చూడు, కొడతానంటాడు. అన్నా కూడా వాడు ఇట్లా లేపేసరికి వాడు కొడతాడు. కొట్టగానే అతను వదిలేస్తాడు. అప్పుడు టారంటన్ అంటాడు, నువ్వు మూర్ఖుని కాబట్టి ఇలా చెప్తున్నావు, మీరు వెళ్తే మంచు ఎప్పుడైనా సరే కుంగి లోపలికి పోతుంది బండి, మూర్ఖులు మాత్రమే ఇప్పుడు ముందుకు వెళ్తారు, నేనైతే అలస్కాలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా కూడా నేను పోను అంటాను. కానీ మేము పోతాము, బక్ లేలే అని అరుస్తాడు. కానీ బక్కును ఇతను కొట్టనివ్వడు. దాంతో వాడు ఆడ పడేసి, దుడ్డుకర్ర పడేసి వెళ్ళిపోతాడు. మిగతా కుక్కల్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత టారంటన్ ఏం చేస్తాడంటే ఆ కుక్కను తీసుకొని, బక్కను తీసుకొని దాన్ని చాలా మాలిమి చేసుకుంటాడు. అప్పుడు కొంచెం దూరం పోగానే ఈ స్లెడ్జ్ బండి చివాలన గాల్లోకి లేచి మొత్తం మంచు పెళ్ళ మీద పడిపోయి మొత్తం లోపలికి వెళ్ళిపోతారు. ఆ విధంగా కుక్కలు, ఆ స్లెడ్జ్ బండి, హాల్, చార్ల్స్ అనేవాళ్ళు చనిపోతారు. అదంతా చూస్తుంది బక్కు. చూసిన తర్వాత టారంటన్ అంటే తనకి చాలా విపరీతమైనటువంటి అభిమానం కలుగుతుంది. ఈ పిచ్చి మమకారంతో అది టారంటన్ని విపరీతంగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ మామూలు ప్రేమ కాదు. టారంటన్ ఈ విధంగా దాదాపు 1800 మైళ్ళను కావలసినంత విశ్రాంతి ఇస్తాడు టారంటన్. దాంతో టారంటన్ ఈ విశ్రాంతి వల్ల బక్ గాయాలన్నీ మాన్పుకొని కండరాలను పెంచుకుంటుంది. దీంతో పాటు 2 కుక్కలు కూడా ఉంటాయి, స్కాట్ అండ్ నిగ్ అని. వాటిని కూడా తీసుకొని ఈ స్లెడ్జ్లో బయలుదేరుతారు. ఈ టారంటన్ను ఒకసారి
ఒక పెద్ద ప్రవాహంలో పడి కొట్టుకొని పోతుంటాడు. ఆ కొట్టుకొని పోతున్నటువంటి టారంటన్ని బక్ కాపాడుతుంది. కాపాడే క్రమంలో ఏమవుతుంది, తను కూడా దాదాపు ప్రాణ త్యాగం చేసినంత పని అయిపోయి దాని 2 ఎముకలు విరిగిపోతాయి, పక్కటెముకలు. అప్పటి నుంచి టారంటన్ అంటే బక్ అంటే టారంటన్కు విపరీతమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది. ఒకసారి ఒక ఒక చోట టారంటను మామూలుగా ఒక చోట తాగుతూ ఉంటాడు. అక్కడ ఏమవుతుంది, ఒక అతను కూర్చొని ఈ కుక్క గురించి, ఇది చాలా బలంగా ఉంది ఈ కుక్కను సొంత పిల్లలాగా చూసుకుంటున్నావు, కానీ ఇది అంత పెద్ద భయంకరమైనది నా కుక్క అని అంటాడు. అంటే ఏమనుకుంటున్నావు, అది 1000 పౌండ్లైనా లాగుతుంది అని చెప్పి అంటాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఓహో అట్లాగా అని, ఒక అతను వచ్చేసి నేను $1000 కడతాను నేను, మరి అది 1000 పౌండ్లు లాగుతుందేమో చూపి అంటాడు. అంటే సరే నేను చూపిస్తానని గట్టిగా అంటాడు. కానీ టారంటన్ ఎట్లా నడుపుతుంది, 1000 పౌండ్ల బలం ఎట్లా నడుపుతుంది అనే సంగతి తనకు కూడా తెలియదు. సో ఒకరోజు ఆ టారంటన్ తన కేసి తనకు సంబంధించి చెప్పాడు కాబట్టి, తన గురించి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని గెలిపించాలనే ఒక విపరీతమైనటువంటి అహం బయలుదేరుతుంది బక్కి. 1000 పౌండ్ల బరువు ఎక్కడ తెస్తానని అనుమానించకు, బయట నా స్లెడ్జ్ పైన 50 పౌండ్ల పిండి బస్తాలు 20 ఉన్నాయి అన్నాడు మాథ్యూసన్. టారంటన్ జవాబు ఇవ్వలేదు. అటు ఇటు చూశాడు. అతనికి జిమ్ ఓబ్రాన్ ముఖం కనిపించింది. జిమ్ ధనికుడు, పాత స్నేహితుడు. ఆ ముఖం కనబడగానే టారంటన్ జన్మలో ఎన్నడూ చేయని పని చేశాడు. ఓ 1000 అప్పు పెట్టగలవా అని దాదాపు రహస్యం అడిగినట్టు అడిగాడు. తీసుకో, కానీ నీ కుక్క గెలుస్తుందని నాకేం నమ్మకం లేదయ్యా టారంటన్ అంటూ జిమ్ ఓబ్రాను ఒక సంచి ఎత్తి డబ్బు ఇస్తాడు. పందెం చూడడానికి ఎల్ డొరాడోలోని వాళ్ళంతా వీధిలోకి వచ్చారు. బల్లలన్నీ ఖాళీ అయ్యాయి. అనేక వందల మంది చలికోట్లు ధరించిన వాళ్ళు బయట ఉన్న స్లెడ్జ్ చుట్టూ మూగారు. కొందరు పందాలు కాస్తున్నారు, కొందరు పుచ్చుకుంటున్నారు. -60 డిగ్రీల చలిలో మాథ్యూసన్ స్లెడ్జ్ 1000 పౌండ్ల పిండిని మోస్తూ 2 గంటల నుంచి మంచులో కూరుకుపోయి ఉంది. స్లెడ్జ్ తాలూకు నిలువు కర్రలు మంచులో బిర్ర బిగుసుకుపోయి ఉన్నాయి. బక్ స్లెడ్జిని కదిలిస్తుందనే వారికి రెట్టింపు సొమ్ము ఇస్తామని కొందరు పందాలు ఇవ్వసాగారు. స్లెడ్జిని కదిలించడం అంటే అర్థం ఏమిటని ధర్మ సందేహం వచ్చింది. స్లెడ్జి నిలువు కర్రలను మంచు నుండి విడగొట్టాక బక్ స్లెడ్జిని కదిలించడం ధర్మం అని అన్నాడు ఒక ఆయన. స్లెడ్జిని మంచు నుంచి విడగొట్టడం కూడా బక్ పనేనని మాథ్యూసన్ వాదించాడు. ఎక్కువ మంది మాథ్యూసన్ని బలపరిచాడు. బక్ ఎదురుగా పందాలు ఇస్తున్నవారు బక్ గెలిస్తే 3 ఇస్తామన్నారు. కానీ పందెం కాసేవారు లేకపోయారు బక్ తరఫున. టారంటన్ ఈ పందెంలో తలదూర్చాడే కానీ అతని మనసు సంశయంలో పడింది. స్లెడ్జిని మంచులో పడుకొని ఉన్న 10 కుక్కల్ని చూసేసరికి బక్ నెగ్గడం అసంభవం అనిపించింది. మాథ్యూసన్ ఉత్సాహం పెరిగిపోతున్నది. 1కి 3 ఇస్తాను, కావలిస్తే ఆ లెక్కన 1000 దాకా ఇస్తాను, ఏమంటావు టారంటన్ అన్నాడు ఆయన. టారంటన్ సంశయం అతని ముఖం, కానీ అతనికి పౌరుషం పెరిగింది. ఇక అతను సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోలేదు. హాక్స్ను, పీట్ను పిలిచాడు. ముగ్గురు దగ్గర కలిపి $200 ఉన్నాయి. వారి పెట్టుబడి వారు సంకోచించకుండా మొత్తాన్ని మాథ్యూసన్ $600 ఎదురుగా పణంగా పెట్టేశారు. స్లెడ్జికి కట్టి ఉన్న 10 కుక్కల్ని విడదీసి బక్కును ఒక్కదాన్నే జీనుకు కట్టారు. ఉద్రేకం దాన్ని కూడా ఆవహించింది. తాను జాన్ టార్టన్కు ఏదో మహత్తరమైన ఉపకారం చేసే అవకాశం వచ్చిందని బక్కు అర్థమైంది. అద్భుతమైన దాని శరీరాన్ని చూడగానే జనంలో గుసగుసలు బయలుదేరాయి. దాని దేహస్థితి అద్భుతంగా ఉంది. 150 పౌండ్ల బరువు గల దాని శరీరంలో ప్రతి కణము జవసత్వాలతో కూడి ఉంది. దాని జూలు సిల్క్లాగా నిగనిగలాడుతుంది. అప్పుడే సగం లేచి ప్రతి రోమము శక్తితో నిగనిగలాడుతుంది. విశాలమైన దాని రొమ్ము, బలమైన ముందు కాళ్ళు శరీరానికి తగ్గట్టుగా ఉన్నాయి. ఒక సరికొత్త రాజవంశానికి చెందిన స్కూకం బెంచెస్ రాజుగారు, ఆహా చాలా బాగుందండి, ఈ కుక్కను 800 కొంటాం, ఇస్తారా? పందెంతో పని లేదండి, ఉన్న పళంగా దానికి 800 ఇచ్చేస్తామండి అన్నాడంట. టార్టన్ తల అడ్డంగా తిప్పి బక్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎడంగా ఉండాలి, నువ్వు దాని దగ్గర పోకూడదు అని మాథ్యూసన్ అభ్యంతరం చెప్పాడు. అందరూ మాట్లాడడం మానేశారు. బక్ గెలిస్తే రెట్టింపు ఇస్తామని జూదగాళ్లు కేకలు పెడుతూనే ఉన్నారు. కానీ డబ్బు కాసేవాళ్ళు లేకపోయారు. బక్ అద్భుతమైన కుక్క అని అందరూ ఒప్పుకున్నారు. కానీ స్లెడ్జి పైన ఉన్న పిండి బస్తాలు సామాన్యమైన బరువు కాదు. అందుచేత ఎవరూ చూస్తూ టారంటన్ పక్క మోహరించి దాని తల తన చేతుల్లోకి తీసుకుని చెంపకు చెంప ఆనించాడు.
అతను దాన్ని మామూలుగా ఊపినట్టు ఊపలేదు, ప్రేమగా తిట్టనూ లేదు, కానీ చెవిలో రహస్యంగా నిజంగా నా ప్రేమ ఉంటే అన్నాడు. బక్ ఉద్రేకం అణుచుకుంటూ మూలిగింది. జనం ఆతృతగా చూస్తూ ఉన్నారు. వారికి ఇదంతా ఒక గారడీ ప్రదర్శనలాగా ఉంది. టారంటన్ లేచి నిలబడేటప్పుడు తొడుగుతో ఉన్న అతని చేతిని బక్ తన నోటితో పట్టుకొని నొక్కి మెల్లిగా అయిష్టంగా విడిచిపెట్టింది. అతని ప్రేమకు అదే దాని జవాబు. టారంటన్ ఎడంగా వచ్చేసి, రెడీగా ఉండు బక్ అన్నాడు. బక్ కళ్ళాలు లాగిపెట్టి మళ్ళీ కొన్ని అంగుళాలు సడలించింది. ఇలా చేయడం అది నేర్చుకుంది. జీ అని టారంటన్ గట్టిగా కేక పెట్టాడు. బక్ కుడివైపు తిరిగి బలం కొద్దీ ఒక్క గుంజు గుంజింది. స్లెడ్జి పైన బరువు గడగడగడగడగడ వణికింది. స్లెడ్జి నిరువు కర్రల కింద మంచు పెళపెళా అన్నది. హా అన్నాడు టారంటన్ ఆజ్ఞాపిస్తూ. బక్ ఎడమవైపుకు తిరిగి వెనకట్లాగానే మళ్లీ గుంజింది. ఈసారి పెళ్ళున ఏదో విరిగినట్టు చప్పుడైంది. స్లెడ్జి పక్కకు తిరిగింది. అడ్డుకర్రలు మంచు మీద గరగరలాడుతూ కొన్ని అంగుళాలు పక్కకు జరిగాయి. స్లెడ్జి మంచు పట్టు నుంచి విడిపడింది. అందరూ ఊపిరి బిగబట్టి ఉన్నారు. మష్ అని టారంటన్ కేక పిస్తోల్లా పేలింది. బక్ తన శక్తినంతా ఒడ్డి ముందుకు దూకింది. దాని శరీరమంతా ఒక ఉక్కు యంత్రంలా అయింది. దాని కండరాలు స్లెడ్జిని లాగే ప్రయత్నంలో ముడుచుకుంటూ చాచుకుంటూ కనిపిస్తున్నాయి. దాని రొమ్ము తల నేలకు వంగి ఉన్నాయి. దాని కాళ్ళు విపరీతమైన వేగంతో ఆడుతున్నాయి. దాని గోళ్లు రాయిలాంటి మంచులో ఘాట్లు చేస్తున్నాయి. స్లెడ్జి ఊగి కంపించి కొంచెం కొంచెంగా ముందుకు జరిగింది. బక్ కాళ్లలో ఒకటి జారింది. ప్రేక్షకుల్లో ఒకడు గట్టిగా ఆర్తనాదం చేశాడు. ఆ తర్వాత స్లెడ్జి కొంచెం కొంచెమే ముందుకు జరుగుతూ ఆగుతూ రాసాగింది. కానీ ఒక్కసారి కూడా అది శాంతం ఆగలేదు. అది జరిగే దూరం కూడా అరంగుళం, అంగుళం, 2 అంగుళాలు అలా పెరిగి నడకలోకి మారింది. త్వరలోనే దాని వేగం హెచ్చింది. ప్రేక్షకులు ఒక్కసారి గాలి పీల్చి మళ్లీ ఊపిరి తీయసాగారు. టారంటన్ వెనుకగా పరిగెత్తుతూ చిన్న చిన్న మాటలతో బక్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సరిగ్గా 100 గజాల దూరాన వంట చెరుకు పోగు ఉన్నది. బక్ దాన్ని సమీపిస్తున్న కొద్దీ జనంలో నుంచి హర్షధ్వానాలు బయలుదేరాయి. బక్ ఆ గుట్ట దాటి ఆగమనేసరికి ఆగిపోగానే హర్షధ్వానం పెద్ద కల్లోలంగా మారింది. ప్రతివాడికి వెర్రి ఆవేశం వచ్చింది. మాథ్యూసన్కు కూడా చేతి తొడుగులు, టోపీలు పైకి ఎగిరాయి. అందరూ ఒకరి చేతిలో ఒకరు విచక్షణ లేకుండా పట్టుకుని అభినందించుకున్నారు. ఒకరు మాట్లాడేది మరొకరికి తెలియడం లేదు. టారంటన్ మాత్రం బక్ పక్కన మోకరిల్లాడు. 2 తలలు ఒకదాన్ని ఒకటి చేరుకున్నాయి. అతను కుక్కను ఎంతో ఆపేక్షతోనూ అనురాగంతోనూ అందమైన తిట్లు తిడుతూ ఉండడం అతని సమీపానికి వెళ్ళిన వారికి వినిపించింది. అప్పుడు, మహాబాగండి, 1000 ఇస్తామండి, 1200 అండి అని స్క్రూ బెంచ్ రాజావారు విలవిలలాడుతున్నాడు. టార్టన్ లేచి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు తడిగా ఉన్నాయి. చెక్కిళ్ల వెంబడి కన్నీటి ధారలున్నాయి. అతను ఆ రాజాతో, అక్కర్లేదండి, తమరు వెళ్ళి ఎందులోనైనా దూకండి, నేను మీకంటే ఎంతకంటే చెప్పలేనండి అన్నాడు. బక్ టారంటన్ చేతిని నోటితో పట్టుకుంది. దాన్ని టారంటన్ వెనక్కి ముందుకు ఆడించాడు. చుట్టూ మూగిన జనం కూడబలుక్కున్న వారిగా మర్యాదగా దూరంగా జరిగారు. అది బక్కుండే తన యజమాని పట్ల ఉండే అనురాగం. ఇక చివరి చాప్టర్ ఇది. ఈ కాల్ ఆఫ్ ది వైల్డ్ అనే నవలకు చివరి చాప్టర్ అన్నమాట ఇది. ఇది టారంటన్కు 5 నిమిషాల వ్యవధిలో $1600 సంపాదించి పెట్టింది బక్. అందువల్ల అతను అప్పులన్నీ తీర్చి భాగస్వాములతో సహా అలస్కాకు పోతాడు. అక్కడ ఒక గని అజ్ఞాతంగా ఉన్నట్టు ప్రతీతి. దాన్ని వెతుక్కుంటూ చాలామంది వెళ్ళారు. కానీ ఇతను టారంటన్ కూడా ఆ అపాయానికి ఆటపట్టైనటువంటి ఆ ప్రదేశానికి వెళ్తాడు. అన్ని కథలు అన్వేషించిన వారి కథలే తెలుసు, కానీ ఎప్పుడూ పోలేదు. ఆ అన్ని కథల్లోనూ ఒక చెక్కల గుడిసె ఒకటి ఉంటుంది ఆడ అని చెప్పి విన్నారు. అక్కడ కరోనా లేదు అప్పుడు. భరణి గారు కరోనా లేదు, విచక్షణ లేకుండా పట్టుకున్నారు. తర్వాత ఆ చెక్కల గుడిసెలో వాళ్ళకి ఒక తుపాకీ దొరుకుతుంది. టారంటన్ వాడు కూడా బక్ లాంటి వాడే, ఎప్పుడు కూడా మనిషి పైన అట్టే ఆధారపడాడు వాడు. అతను గుప్పెడు ఉప్పు, ఒక తుపాకీ కీకారణ్యంలోకైనా సరే ధైర్యంగా పోగలడు. అక్కడ ఎంతకాలమైనా ఉండగలడు. అతను ఏమాత్రం ఆత్రపడకుండా అమెరికన్ ఇండియన్ లాగా రోజుల్లా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అతనికి బక్ మటుకు ఈ వేటాడము, చేపలు పట్టడము, కొత్త ప్రదేశాల వెంట దారి లేకుండా తిరగడం ఇది మహా ఆనందంగా ఉంది. కొన్ని వారాల పాటు క్రమబద్ధంగా ప్రయాణం సాగేది. మరో కొన్ని రోజులు అక్కడక్కడ మజిలీలు చేసి, మనుషులు గోతులు తీసి మట్టి వేసి
ఈ విధంగా నెలలు గడుస్తున్నాయి. దారి తెన్ను లేకుండా మహాప్రదేశం అంతటా కూడా తడుస్తూ తిరిగారు, తిరిగారు. అక్కడ మనుషులు ఎవరూ లేరు. వేసవిలో ఈగలు ముసిరే లోయలోకి ప్రవేశించారు. హిమనీ నదీ ప్రాంతాల్లో కమ్మని పళ్ళు, అందమైన పూలు చూశారు. ఆ 7 శీతాకాల ఆరంభంలో వారు సరస్సులుండి ఒక అయోమయ ప్రాంతంలోకి ప్రవేశించారు. అక్కడికి ఒక తరుణంలో అడవి పక్షులు వచ్చి వెళ్ళాయి, కానీ ఇప్పుడు అక్కడ ఏ ప్రాణి లేదు. ఈదురుగాలి పేరుకుంటున్న మంచు నిర్జన సముద్ర తీరంలో అలలు చేసే మోత మాత్రమే ఉన్నాయి. ఆ చలికాలమంతా వారు దారి తెన్ను లేకుండా తిరిగారు. అంతకు పూర్వం మనుషులు నడిచిన దారులు ఏనాడో మాసిపోయాయి. ఒకసారి వారికి అరణ్యం మధ్యగా ఒక పురాతనమైన దారి కనిపించింది. అక్కడ ఒక చెక్కల గుడిసె సమీపంలో ఒక పాతకాలపు తుపాకీ దొరికింది. అది హడ్సన్ అండ్ బే కంపెనీ. ఒక్కప్పుడు ఆ తుపాకీ కొనాలంటే దాని ఎత్తంత తోళ్లు పేర్చి ఇవ్వాల్సి వచ్చేది. అటువంటి తుపాకీ అది. సరే, టారంటన్ అప్పుడప్పుడు వేటాడి చంపిన జంతువులను చేరవేయడం తప్ప కుక్కలకు వేరే పని ఏం లేదు. వాడుకు తుపాకీతో కాల్చగానే ఆ పక్షినో జంతువునో తీసుకొచ్చి అక్కడ పడేయడమే. ఈ విధమైన పని తప్ప వేరే పని ఏమి ఉండేది కాదు బక్కి, మిగతా కుక్కలకు కూడా. అయితే ఈ బక్కు ఎండవేళ శిబిరంలో బద్ధకంగా పడుకొని జోగుతుండేది. అకస్మాత్తుగా తలెత్తి చెవులు రిక్కించేది, శ్రద్ధగా ఆలకించేది. చివాలన లేచి పరిగెత్తుకుంటూ గంటల తరబడి అడవి చెట్ల మధ్య తిరిగేది, మైదానాల మధ్య విహరించేది. ఎండిపోయిన వాగుల వెంబడి పరిగెత్తడము, అడవిలో నివసించే పక్షులకు సమీపంగా పాకిపోయి వాటి బతుకులు గమనించడము దానికి చాలా ఇష్టం. థ్యాంక్ యూ భరణి గారు. Since I had read this novel at least 4 to 5 times, it's less than 100 pages. Yes, I was looking forward to this reading. Thank you. మనుషులు పుస్తకం చదివి అవగాహన చేసుకున్నట్టుగా బక్ ఆ అడవిలో మోతలను, లక్షణాలను అవగాహన చేసుకుంటూ ఉండేది. తనను అస్తమానం నిద్రలోనూ మెలకువలోనూ కూడా పిలిచేది ఏమిటి, తనని పిలుస్తోంది ఏదో అని అన్వేషించడం మొదలుపెట్టింది బక్. ఒక రాత్రి అది నిద్ర నుంచి ఉలిక్కిపాటుతో లేచింది. దాని కళ్ళు ఆత్రంగా ఉన్నాయి, ముక్కులు కంపిస్తూ వాసనను ఆరా తీస్తున్నాయి. దాని జూలు అలలుగా లేచి పడుతోంది. అరణ్యంలో నుంచి దానికి పిలుపు వినపడింది. ఆ పిలుపు అంత స్పష్టంగా అది వరకెన్నడూ వినిపించలేదు. అది కొంత ఎస్కిమో కుక్క కూతలా ఉంది. అయితే అచ్చంగా అలా కూడా లేదు. ఇది కూడా దానికి ఏ జన్మలోనో విన్న కేకలాగే ఉంది. అది నిశ్శబ్దంగా ఉన్న శిబిరాన్ని దాటి అరణ్యం గుండా పరుగు తీసింది. కూతకు సమీపం అవుతున్న కొద్దీ దాని వేగం తగ్గింది. దాని ప్రవర్తనలో హెచ్చరిక జాస్తి అయింది. చివరకది చెట్ల మధ్య ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని చేరుకున్నది. అక్కడ ఒక తొడేలు నిటారుగా కూర్చొని మోర పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ కూత పెట్టడం దానికి కనపడింది. ఆ తోడేలు పొడుగుగా సన్నగా ఉన్నది. బక్ ఏమీ చప్పుడు చేయకపోయినప్పటికీ తోడేలు కూయడం మాని దాని జాడ తెలుసుకోవడానికి యత్నించింది. బక్ తన శరీరమంతా కుదించుకొని తోక నిక్కించి అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆ ఖాళీ స్థలం ప్రవేశించింది. దాని ప్రతి కదలికలోనూ స్నేహభావంతో పాటు బెదిరింపు కూడా కలగలిసి ఉన్నది. వేటాడి పొట్ట నింపుకునే అడవి జంతువుల మధ్య ఏర్పడే ప్రమాదంతో కూడిన సామరస్యం ఇలాగే ఉంటుంది. అయితే బక్ను చూసిన తోడేలు కంగారుగా పరిగెత్తింది. బక్ దాన్ని వెంటాడి అందుకోవడానికి యత్నించింది. కొంత దూరం పోయాక తోడేలు మార్గం బంద్ అయింది. తప్పించుకోపోలేని ఎస్కిమో కుక్క చేసినట్టుగా తోడేలు వెనక కాళ్లపై గిరుక్కున తిరిగి రోమాలు నిక్కబెట్టి గుర్రు పెడుతూ నోటితో గబగబా గాలిని కొరకసాగింది. బక్ దానిపై పడలేదు. వెంబడించి గుండ్రంగా తిప్పుతూ స్నేహం కోరేదానిలాగా ప్రవర్తించింది. తోడేలు బక్ను నమ్మక భయపడింది. ఏమంటే బక్ దానికంటే 3 ఇంతల బరువున్నది. తోడేలు తల కనీసం బక్ భుజాల దాకా కూడా రావడం లేదు. సమయం కోసం పొంచి ఉండేది తప్పించుకు పారిపోసాగింది. బక్ మళ్లీ దాన్ని వెంబడించింది. అలా 4 సార్లు ఆగిపోవలసి వచ్చింది. ప్రతిసారి బక్ దాని స్నేహం కోసం ప్రయత్నించింది. తోడేలు దుస్థితిలో ఉండబట్టి కానీ లేకపోతే అది బక్కు సులువుగా చిక్కి ఉండేది కాదు. బక్ తల తన భుజంతో సమానంగా వచ్చేదాకా పరుగు తీసి గిరుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది. చివరికి బక్ పంతమే నెగ్గింది. అది తనకు అపాయం చేయదని తోడేలు రూఢీ చేసుకుని స్నేహానికి సిద్ధపడింది. 2 మూతులు మూచూసుకున్నాయి. తర్వాత అవి స్నేహంగా ఆడుకున్నాయి. ఆ ఆటల్లో సంకోచం ఉన్నది. తమ ఘాతుకత్వాన్ని కప్పిపుచ్చే క్రూర మృగాలు ఇలాగే ఆడుతాయి. కొంతసేపు ఆటలాడాక తోడేలు ఎక్కడో పని మీద పోయేదానిలాగా బయలుదేరింది. అది బక్ను వెంట రమ్మని ఆహ్వానించింది. వాగు దిగి కొండ వచ్చే అవతలి వైపు సమతల ప్రదేశం ఉంది. అక్కడ అంతులేని అరణ్యం ఉన్నది. ఎన్నో ప్రవాహాలున్నాయి. అక్కడ పరమానందం చెందింది బక్.
ఇంతకాలానికి తన అటవిక సోదరుడి వెంట పిలుపు వచ్చిన చోటికి పోతున్నది. పాతయుగపు జ్ఞాపకాలు లీలగా బక్కును కదులుస్తున్నాయి. ఒకప్పుడు ఏనాడో తాను ఇలాగే విశాల ఆకాశం కింద భూమిపై స్వేచ్ఛగా సంచరించింది, తిరిగి ఇప్పుడు అదే పని చేస్తున్నది అని అనుకున్నది. ఆగుతూనే బక్కుకు జాన్ టార్టన్ గుర్తుకొచ్చాడు. ఒక్కసారిగా అది కూర్చుండిపోయింది. బక్కు వెంటనే వెనుదిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి శిబిరాన్ని చేరుకునేసరికి టార్టన్ భోంచేస్తున్నాడు. అది అతనిపై పొంగి పోర్లే ప్రేమతో మీదకు దూకిపడేసి మీదకెక్కి ముఖమంతా నాకి అతని ప్రేమను చూపించింది. ఇలా 2 శిబిరాన్ని అంటిపెట్టుకొని ఉన్నది. అది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దానికి ఆ పిలుపు వినపడింది. శిబిరానికి మళ్ళీ పిలుపు వినపడింది. మళ్ళీ ముందుకు వెళ్ళి ఈసారి అది దుప్పిని వేటాడుతుంది. దుప్పిని కూడా చీల్చి చెండాడేంతగా అడవి మృగం అయిపోతుంది బక్. తర్వాత ఒక ఎలుగుబంటిని చంపుతుంది. అవన్నీ కూడా ఈ పుస్తకంలో విపరీతంగా వర్ణన ఉంది. తర్వాత ఒకరోజు బక్ ఇదే పిలుపు విని అడవిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంటుంది. వెనక్కి వచ్చేసరికి ఇక్కడ బక్ జాగ్రత్తగా ముందుకు పరిగెత్తింది. దాని నరాలు అనేది ఏదో కీడును శంకించింది. ఏదో జరిగింది టార్టన్కు అని చెప్పేసి దాని 6th సెన్స్ హెచ్చరించింది. అనేక వివరాలను అక్కడ అది జరిగిపోయిన కథలాగా ఉంది. కథకు ముగింపే తెలియడం లేదు. అంతకు ముందుగా అటుగా వెళ్ళిన వాటి గురించి అది తన ముక్కుతో గ్రహిస్తున్నది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు పరారీ అయిపోయాయి. ఉడతలు దాక్కున్నాయి. బక్క నీడలాగా నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతూ ఉంటే పక్క నుంచి ఏదో వాసన తగిలి అటు మొహం తిప్పింది. ఆ వాసనను బట్టి ఒక పొద దగ్గరికి పోయి చూస్తే అందులో నిగ్గు కనిపించింది. నిగ్గు అంటే అంతకుముందు ఉన్నటువంటి కుక్క. దాని శరీరంలో ఒక బాణం గుచ్చుకొని ఉన్నది. బాణం ములికి ఒకవైపు నుంచి ఈకలు మరొక వైపు నుంచి పొడుచుకు వస్తున్నాయి. నిగ్గు దెబ్బతిని తన శరీరాన్ని అక్కడికి ఈడ్చుకొని చచ్చిపోయింది. మరొక 100 గజాల దూరం పోయేసరికి దానికి అడ్డంగా మృత్యువుతో పోరాడుతూ ఇంకొక కుక్క కనిపించింది. దాని టారంటన్ డాసన్లో కొన్నాడు. బక్ ఆగకుండా ఆ కుక్కను చుట్టి ముందుకు వెళ్ళింది. శిబిరంలో నుంచి మనుషులు మాట్లాడే అలికిడి వినవస్తున్నది. వాళ్ల గొంతులు పైకి కిందికి ఊగుతూ మంత్రాలు చదువుతున్నట్టుగా ఉన్నాయి. బక్ పొట్ట మీద దేకుతూ తాను శిబిరం చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని చేరుకొని అక్కడ బోర్లా పడి ఉన్న హాక్స్ను చూసింది. బక్ దృష్టి కుటీరం వైపు వెళ్ళింది. ఆ దృశ్యం చూసేసరికి దాని మెడ మీద భుజాల మీద జూలు లేచి నిలబడింది. దాని రక్తం ఉడికిపోయింది. అది భీకరంగా గుర్రు పెట్టింది. గుర్రు పెడుతున్నాననే సంగతి కూడా దానికి తెలియదు. టారంటన్ పై దానికి గల ప్రేమ మూలాన దానికి మతి పోయినట్లయింది. ధ్వంసమైన కుటీరం చుట్టూ ఈహాట్ ఇండియన్ జాతి వాళ్ళు నృత్యాలు చేస్తున్నారు. వారికి భయంకరమైన ఒక గర్జన వినిపించింది. తమ పైకి వస్తున్న ఒక వింత జంతువు కనిపించింది. అలాంటి దాన్ని వారు ఎన్నడూ చూసి ఉండలేదు. వారిని విధ్వంసం చేయాలన్న ఆవేశంతో బక్ తుఫాన్లాగా వారిపై దూకింది. అది అందరికన్నా దగ్గరగా ఉన్న ఈహాట్ నాయకుడిపైన పడి అతని కంఠాన్ని చీల్చేసింది. అతని కంఠశిర చీలి రక్తం దణదణా కారసాగింది. అది ఈ మనిషిని వదిలేసి ఇంకొకడిపైన దూకి వాడి గొంతు చీల్చింది. దాని ధాటిని ఆపేవారు లేకపోయారు. అది ఆ మనుషుల మధ్య వెళ్లి ఎడాపెడా విధ్వంసం చేయసాగింది. క్షణం పాటైన అది నిలిచి ఉండనందువల్ల దాన్ని బాణాలతో కొట్టడం ఆ మనుషులకు అసాధ్యమైంది. బక్ మెరుపులాగా కదులుతూ ఉండడం వల్ల, ఇండియన్లు గుమిగూడి ఉండడం వల్ల వారు విసిరిన బాణాలు వాళ్లకే తగిలాయి. ఒక యువకుడు బక్ పైకి బలంగా విసిరిన ఈటె మరొకటి రొమ్ముకు తగిలి వాడి వీపులోంచి దాని ములికి బయటికి తోసుకొని వచ్చింది. అంతలో ఆ మనుషుల్లో భయం ఆవహించింది. ఏదో భూతం వచ్చిందని అరుస్తూ వారు చుట్టుపక్కల ఉన్న గుబురుల్లోకి పారిపోయారు. బక్ నిజంగా బ్రహ్మరాక్షసే. అది వారిని చెట్ల మధ్యగా వెంటాడి అనేక మంది మడుమలు పట్టుకొని లాగి పడగొట్టింది. వారిని చెల్లాచెదురుగా అన్ని వైపులా పారిపోయారు. తిరిగి వారంతా ఒకచోట కూడి ఎవరు ఎటుపోయారో తెలుసుకోవడానికి 1 వారం పట్టింది. బక్ వాళ్ళని తరమడం విసుగెత్తగానే పాడుబడిన శిబిరం దగ్గరికి వచ్చింది. పీట్ శవం పక్కనే కనిపించింది. ఇండియన్లలో దాడిలో మొదటగా బలైంది అతనే. టారంటన్ ఇండియన్లతో సాగించిన తీవ్ర పోరాటం తాలూకు వాసన బక్ అంతటా తెలుస్తున్నది. అది ప్రతి వివరము తెలుసుకుంటూ ఒక లోతైన నీటి మడుగు దాకా వెళ్ళింది. దాని ఒడ్డున స్కాట్ పడి ఉన్నది. దాని తల, ముందు కాళ్ళు నీళ్లలో ఉన్నాయి.
చివరిదాకా అది తన విశ్వాసాన్ని దక్కించుకుంది. టారంటన్ అందులో ఉన్నాడు. అతని జాడ మడుగులోకి వెళ్లడం బక్ పసిగట్టింది. తిరిగి రావడం పసిగట్టలేదు. రోజంతా మడుగు దగ్గర శిబిరం చుట్టూ తిరిగాడింది. చావు మూలాన చైతన్యమంతా పోవడము, చచ్చిన వాళ్ళు బతుకున్న వారి జీవితాల నుంచి ఎడంగా పోవడము దానికి తెలుసు. టారంటన్ చనిపోయాడని కూడా దానికి తెలుసు. దాని లోపల ఏదో డొల్ల అయిపోయినట్టు అనిపించింది. అది ఆకలి అయినప్పుడు కలిగే భావం లాంటిదే. ఆకలి అయితే తింటే పోతుంది. ఈ డొల్ల తిండితో పూడేది కాదు. ఒక్కొక్కసారి ఈ హాట్ల కళేబరాలు చూస్తే ఆ బాధ మరపుకొచ్చేది. అలాంటప్పుడు అది తనను చూసి తానే గర్వపడేది. చీకటి పడింది. చెట్ల మీదుగా పూర్ణచంద్రుడు వచ్చి భూమి కాంతితో నింపాడు. మడుగు దగ్గర విచారంగా ఉన్న బక్లో చీకటి పడగానే ఒక కొత్త చైతన్యం వచ్చింది. అరణ్యంలో కొత్త ప్రాణులు కదులుతూ ఉండడం దానికి తెలుస్తున్నది. అది లేచి నిలబడి ఆలకిస్తూ వాసన పట్టసాగింది. దూరం నుంచి అస్పష్టంగా ఒక మొరుగు గాలి మీద తేలి వచ్చింది. దాని వెంబడి ఇంకా అనేక మొరుగులు వినవచ్చాయి. క్రమంగా మొరుగులు దగ్గర వచ్చి మరింత బిగ్గరగా వినపడసాగాయి. అది ఈ చప్పుళ్లను గత యుగంలో తాను విని ఉన్నవిగా స్మరణకు తెచ్చుకున్నది. అది శిబిరం దగ్గరగా ఉన్న ఖాళీ స్థలం మధ్య దగ్గరకు వెళ్ళి ఆలకించింది. అది పిలుపే. పూర్వం కన్నా కూడా ఆకర్షణీయమైన, బలీయమైన పిలుపు. ఈ పిలుపులో చాలా గొంతులున్నాయి. అది ఈ పిలుపును పాటించడానికి పూర్వం కన్నా కూడా సంసిద్ధంగా ఉన్నది. జాన్ టారంటన్ పోయాడు. ఆఖరు బంధం తెగిపోయింది. ఇక దానికి మనిషి బాధ్యత లేదు. న్యాయంగా బక్ కథ ఇక్కడితో ముగించవచ్చు. కొద్ది సంవత్సరాలు గడిచాక ఈ హార్ట్ ఇండియన్లు కలపడవుల్లో ఉండే తోడేళ్లలో మార్పులు గమనించారు. కొన్ని తోడేళ్ల నెత్తి మీద, ముట్టెల మీద కపిలవర్ణం మచ్చలు కనిపించాయి. వాటి పొట్టల మీద తెల్లటి చారలున్నాయి. అంతేకాదు, తోడేళ్ల గుంపును వెంట వేసుకున్న ఒక దయ్యం కుక్క పరిగెడుతూ ఉండడం తాము చూశామని ఈ హాట్లు అన్నారు. వారికి ఆ దయ్యం కుక్కను చూస్తే చాలా భయం. ఎందుకంటే జిత్తులలో అది వారిని మించింది. నడి శీతాకాలంలో అది వారి శిబిరాలను తోస్తుంది, వారి బోన్లను కాజేస్తుంది, వారి కుక్కల్ని చంపేస్తుంది. అంతేకాదు, శిబిరం నుంచి బయటకు వెళ్లే వేటగాళ్లు కొందరు మళ్లీ శిబిరం చేరరు. కొందరి శవాలు, గొంతులు చీలి చీలి కనిపించాయి. ప్రతి వేసవిలోనూ ఆ లోయలోకి ఒక ప్రాణి వస్తుంది. దాని గురించి ఈ హాట్లకు తెలియదు. అది అద్భుతమైన జూలు గల తోడేలు. అది అరణ్య ప్రాంతం నుంచి ఒంటరిగా బయలుదేరి చెట్ల మధ్య గల ఖాళీ స్థలానికి వస్తుంది. ఇక్కడ చీలిపోయిన తోలు సంచుల్లో నుంచి పచ్చటి పదార్థం కారి భూమిలోకి ఇంకిపోయి కనిపిస్తుంది. ఈ పచ్చని పదార్థపు సంచుల నుంచి పొడుగాటి గడ్డి మొలిచింది. ఆ పదార్థం పైన పాకుడు కట్టింది. ఆ జంతువు ఇక్కడికి వచ్చి కొంతసేపు ఏదో జ్ఞాపకం చేసుకుని చివరికి ఒకసారి దీర్ఘంగా ఏడ్చి వెళ్ళిపోతుంది. కానీ అది ఎప్పుడూ ఒంటరిగా సంచరించదు. సుదీర్ఘమైన శీతాకాలపు రాత్రులు ఆరంభమైనప్పుడు తోడేళ్లు తమ ఆహారాన్ని వెతుక్కుంటూ లోయలోకి వస్తాయి. అప్పుడు గుంపుకు ముందుండి నాయకత్వంలో అది నడుస్తుంది. వెలబెలబోయే వెన్నెల్లో అయినా, బొరియాలిస్ కాంతిలోనైనా దాని శరీరం మిగిలిన తోడేళ్ల కన్నా ఎత్తుగా కనిపిస్తుంది. దాని గొంతు నుంచి అనాదిగా వస్తున్న తోడేళ్ల పాట వినవస్తుంది. ఇదండి అడవి పిలిచింది ఈ కథ. జాక్ లండన్ ఏమంటాడంటే, నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను అంటాడు. కుళ్ళి కృషించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువు భగభగ మండే మంటల్లో ఆహుతవ్వాలని అనుకుంటాను అంటాడు. మందకొడిగా ఒక శాశ్వత గ్రహంగా ఉండడం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకుంటాను. మనిషి అన్నవాడు జీవించాలి, బ్రతుకీడ్చడం కాదు అంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. థ్యాంక్ యూ. విన్నవాళ్ళు ఎవరో ఇంకా 26 మంది వింటున్నారు. ఎంతమంది నిద్రపోయారో తెలియదు. బట్ ప్రారంభంలో చాలా ఎక్సలెంట్ నెరేషన్. థ్యాంక్ యూ శ్రీసుధ గారు. ఓ థ్యాంక్ యూ చిత్రలేఖ. గ్రేట్ స్టోరీ అండ్ నెరేషన్. అంబిక, థ్యాంక్ యూ అంబిక నాన్న. ఇట్స్ నైస్ నీడ్స్. థ్యాంక్ యూ అశోక్ దగ్గుల. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ మరవింద్. ఓ థ్యాంక్ యూ నర్సింగ్ అండ్ హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ వేణుగోపాల్ వర్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా జాక్ లండన్ కథలు అందరూ ఖచ్చితంగా చదవాల్సినవి ఒక 2-3 ఉన్నాయి. వాటిని మీరు రాసుకోండి లేదా చదవండి. సినిమా పేరు కదండి. ఇది సినిమా కూడా తీశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అమెజాన్ ప్రైమ్లో
8 ఎపిసోడ్స్ ఉన్నాయంట ఇవి. అడవి పిలిచింది కాల్ ఆఫ్ ది వైల్డ్. సూపర్ నరేషన్ గీత, సూపర్. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం ఆవుల గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, బగబగ మండే ఉల్కలాగా ఏదో బ్రతికించడం కాదు, మనిషి అన్నవాడు జీవించాలి. ఎస్ 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 సార్, నైస్ స్టోరీ సార్. సిఏ మోహన్ కడింపల్లి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ అండ్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఎవ్రీబడి.